మీరు ఏఐ గురించి ఏం మాట్లాడుతారు? ఏఐ వల్ల ఒక 300 మిలియన్ జాబ్స్ పోయే ఛాన్స్ ఉంది, అంటే 30 crores. నాకు ఈ కాన్సెప్ట్ ని కల్కి మూవీ ప్రభాస్ డైలాగ్స్ తో చెప్తావా అంటే ChatGPT ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు, ఇది కూడా ఓడిపోను. అమెజాన్ 3500 ఎంప్లాయీస్ ని తీసేసింది. Co-founders of Google is not actively working with company for the last 4-5 years. డిస్ట్రిబ్యూషన్ అనేది ఫేస్బుక్ అండ్ గూగుల్ దగ్గర ఉన్నంత ఏ ఇండియన్ కంపెనీ దగ్గర లేదన్నమాట. వరల్డ్ కల్లా హైయెస్ట్ డేటా ఎవరి దగ్గర ఉందంటే గూగుల్ దగ్గర ఉంది. రేపొద్దున ఎలక్షన్, ఈ రోజున 4 తెల్లవారుజామున ఈ బ్యాడ్ పొలిటీషియన్ గుడ్ పొలిటీషియన్ మీద ఒక డీప్ ఫేక్ వీడియో యూస్ చేశాడు. గవర్నమెంట్ అఫీషియల్స్ లేచి ఇది డీప్ ఫేక్ రా బాబు అని కన్ఫర్మ్ చేసే లోపే ఎలక్షన్ రిజల్ట్స్ తారుమారు అయిపోతాయి. చిప్ ఇన్ యువర్ బ్రెయిన్ అనమాట. అంటే మన బ్రెయిన్ లో మెమరీ కార్డ్ కదా, చాలా చిన్న చిప్ ని పెట్టుకొని మన బ్రెయిన్ ని కంప్యూటర్ గనక కంట్రోల్ చేయగలిగితే ఏంటి, 10,000 years ఒక సూపర్ కంప్యూటర్ కి పట్టే ప్రాబ్లమ్ ని క్వాంటమ్ కంప్యూటర్ 200 seconds లో సాల్వ్ చేసింది. Hey, hi guys, welcome to new episode Keep It Real with Shiva Bhavani. Today we have Avinash Madha. He's a founder of Freedom with AI. Hi Avinash Madha. Hi. How are you? I'm good bro. మీరు ఎలా ఉన్నారు? I'm good. Nice. So first of all, thank you so much Avinash for coming to this podcast. అసలు ఈ పాడ్కాస్ట్ మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే లైక్ ఎవ్రీవన్ ఇస్ టాకింగ్ అబౌట్ ఏఐ. చాలా మంది ఏఐ గురించి మాట్లాడుతున్నారు అండ్ చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఏఐ వచ్చి కూడా ఆల్మోస్ట్ 8 months 9 months అవుతున్నా కానీ చాలా మందికి ఏఐ గురించి తెలియదు, దాని పొటెన్షియల్ గురించి తెలియదు. మీరు ఏఐ గురించి ఏం మాట్లాడతారు? అండ్ చాలా మంది చాలా మాట్లాడారు, మీరేం మాట్లాడతారు ఏఐ గురించి? ఏఐ అనేది నెక్స్ట్ 5 to 10 years లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎవ్రీ హ్యూమన్ నీడ్స్ టు లెర్న్ అనమాట. ఏఐ వల్ల ఒక 300 మిలియన్ జాబ్స్ పోయే ఛాన్స్ ఉంది, అంటే 30 crores. ఓకే, అకార్డింగ్ టు గోల్డ్మన్ సాక్స్. ఓకే. ఇఫ్ నాట్ హ్యాండిల్ ప్రాపర్లీ ఏఐ కోవిడ్ కన్నా పెద్ద రాద్ధాంతమే చేసేస్తుంది. ఫర్గెట్ అబౌట్ పీపుల్, ఫర్గెట్ అబౌట్ కంపెనీస్. ఏఐ కుడ్ ఎఫెక్ట్ కంట్రీస్ ఆల్ టుగెదర్ ఇఫ్ నాట్ హ్యాండిల్ ప్రాపర్లీ. ఒక కంట్రీ ని యొక్క ఎకానమీ 40 to 70% టక్మన్ పడిపోయే అవకాశం కూడా ఉందన్నమాట. ఒక చిన్న యాప్ ఇమాజిన్ ఒక కంట్రీ ఎకానమీనే షేక్ చేసే అంత కేపబిలిటీకి వస్తుంది అంటే అది ఎంత ఇంపార్టెంట్ అనేది. ఒకవేళ మీరు స్టూడెంట్ అయినా, ప్రొఫెషనల్ అయినా, బిజినెస్ ఓనర్ అయినా, అసలు ఏఐ అంటే ఏంటి, దీని వల్ల ఎన్ని విధ్వంసాలు జరగబోతున్నాయి, వీటిలన్నిటికీ నేను ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ 10 years ఎలా సర్వైవ్ అవ్వాలి ఈ ఇండస్ట్రీలో అనేది ఈ పాడ్కాస్ట్ లో విల్ డిస్కస్ లిటిల్ ఇన్ డెప్త్ విత్ అ ప్రాపర్ సొల్యూషన్. లాస్ట్ కి ఏం చేయాలి అని ఏం చేయకుండా మీరే ఉంచుకోండి అన్నట్టు కాకుండా ప్రాపర్ గా ఓకే ఇది ప్రాబ్లం, సొల్యూషన్ ఇది, ప్రాబ్లం ఇది, సొల్యూషన్ ఇది అన్నట్టు మేబీ వీ కుడ్ ఎక్స్ప్లోర్. సో బేసిక్ ప్రాబ్లం ఇన్ ద కరెంట్ జనరేషన్ ఆఫ్ ఏఐ ఇట్స్ అ జాబ్ లాస్. కరెంట్ ఏమైతుందంటే జాబ్ లాసెస్ ఎక్కువ అవుతున్నాయి బికాస్ ఆఫ్ ఏఐ. ఏమైతుందంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే అమెజాన్ ఆల్మోస్ట్ 3500 ఎంప్లాయీస్ ని తీసేసింది in the manufacturing unit. True. Because of AI. When the robot introduced చేసింది. Why? The basic reason ఎందుకు? So ఇప్పుడు ఎనీ కంపెనీ, యు ఆర్ ఆల్సో బిజినెస్ ఓనర్, ఐ యామ్ ఆల్సో బిజినెస్ ఓనర్, రైట్? మనకు ఒక 5 content writers కావాలి ఫర్ ఎగ్జాంపుల్. బట్ ChatGPT వచ్చిన తర్వాత 2 content writers 5 content writer వర్క్ చేస్తున్నాడు అనుకోండి. Absolutely. Will we use $20 ChatGPT ఆర్ ఇంకొక ముగ్గురిని 30,000 50,000 ఇచ్చి హైర్ చేసుకుంటామా? డెఫినెట్లీ ఇద్దరిని హైర్ చేసుకొని ChatGPT తో 5 వర్క్ చేపిస్తాం. అబ్సల్యూట్లీ. ఏఐ అనేది కూడా అంతే అనమాట. ఎట్లయితే ChatGPTని యూజ్ చేసుకుని 5 కాంటెంట్ రైటర్స్ వర్క్ మనం ఇద్దరితోనే చేపిస్తున్నామో, ప్రతి కంపెనీలో కస్టమర్ సపోర్ట్ అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక్క చాట్ బాట్ 90% ఆఫ్ టెక్నికల్ స్టాఫ్ ని రిప్లేస్ చేసింది ఇన్ ఇండియన్ కంపెనీ కాల్డ్ దుకాన్. అంటే కొన్ని కోట్ల శాలరీ పే చేయాలి ఆ 100 మందికో 200 మందికో ఆన్ ఇయర్లీ బేసిస్. ఆ 200 మందికి కొన్ని కోట్ల శాలరీని సేవ్ చేస్తే ఒక్క చాట్ బాట్ టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్ ని రిప్లేస్ చేసేసింది అంటే ఇమాజిన్ హౌ పవర్ఫుల్ ఏఐ ఇస్. సో కంపెనీస్ ద మూమెంట్ ఏఐ అనేది ఇంత తోపు, ఇంత గ్రేట్ అనేది రియలైజ్ అవ్వంగానే దిల్ స్టార్ట్ యూజింగ్ ఏఐ. అండ్ ఏఐ ఇస్ వెరీ గుడ్ ఎట్ వైట్ కాలర్ జాబ్స్, అంటే కాంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్, లేకపోతే మార్కెటింగ్, స్ట్రాటజిక్ ప్లానింగ్, లేకపోతే కోడింగ్. ఎస్పెషలీ కోడింగ్ లో అయితే చాలా బాగా చేస్తుంది అనమాట. UI UX ఇలాంటి వైట్ కాలర్ జాబ్స్ లో మాత్రం చాలా బాగా చేస్తుంది. కాబట్టి జాబ్స్ పోయేది ఎవరు ఆపలేరు. వాట్ ఈస్ ద సొల్యూషన్? అంటే
ఇంత పెద్ద రిస్క్ ఉంది కదా, ఇంత పెద్ద రిస్క్ అండ్ గవర్నమెంట్ ఆల్సో సీయింగ్ అండ్ ఇంత పెద్ద రిస్క్ ఉంది అండ్ నెక్స్ట్ 5 years లో అండ్ సడన్ గా గ్రస్ జీడిపి కూడా పడిపోతుంది, అంతమంది ఎంప్లాయీస్ పడిపోతాయి. అండ్ వాట్ సార్ట్ ఆఫ్ మెజర్, ఎలాంటి మెజర్స్ గవర్నమెంట్ తీసుకుంటున్నాయి అనుకుంటున్నాను? నాకు తెలిసి గవర్నమెంట్స్ అంతా ఇంకా కళ్ళు ఓపెన్ చేయట్లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇండియాలోనే 1,00,000 జాబులు పోయి ఉంటాయి ఏఐ వచ్చిన ఏఐ వల్ల. వరల్డ్ వైడ్ లో ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఒక 10 lakhs జాబ్స్ ఏఐ వల్లే పోయి ఉంటాయి లాస్ట్ 1.5 years లో. ఐ డోంట్ సీ గవర్నమెంట్స్ ఆర్ రియలైజింగ్ ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అనేది. ఫస్ట్లీ ఐ పర్సనలీ ఫీల్ అప్ స్కిల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇద్దరికి, అంటే స్టూడెంట్స్ కి వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇద్దరు అప్ స్కిల్ అవ్వాలి. అవును బ్రో, రీసెంట్ గా నేను శృతి పాడ్కాస్ట్ చేసిన కదా బ్రో, ఆ పాడ్కాస్ట్ కింద చాలా కామెంట్స్ వచ్చినాయి. ఎలాంటి కామెంట్స్ అంటే నాకు జాబులు లేవని, జాబ్ ఇంటర్వ్యూ అవుతున్నా జాబ్ వస్తలేదని చాలా కామెంట్స్ వచ్చాయి. ఆ పాడ్కాస్ట్ లో మీరు డీటెయిల్ గా వింటే శృతి క్లియర్ గా చెప్పింది ఏంది అంటే, మీకు జాబ్ రావాలంటే స్కిల్ సెట్ కావాలి, ఆ స్కిల్ సెట్ నేర్చుకోండి. మనం మొత్తం పాడ్కాస్ట్ చూస్తామా అంటే చూడం, మనం సగం స్కిప్పులు కొడతాం. ఇప్పుడైతే క్లియర్ చెప్తున్నా, మీరు స్కిల్ పెంచుకోవాలి అంటే ఇలా బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈ September 28th కి. దాంట్లో జాయిన్ కర్రీ. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళ ప్లేస్మెంట్స్ పెద్ద పెద్ద కంపెనీస్ నుండి ఉంటున్నాయి. అమెజాన్, అసెంచర్, గూగుల్, TCS, టెక్ మహీంద్రా ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. వీళ్ళు జస్ట్ థియరీ చెప్పరు, మీకు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానివల్ల మీకు చాలా స్కిల్స్ పెరుగుతాయి. ఎండ్ ఆఫ్ ది డే మనకి స్కిల్స్ ఇంపార్టెంట్, ఈ స్కిల్స్ ఇక్కడికి వస్తాయి. ఇంకా లైవ్ డౌట్ క్లారిఫికేషన్స్ కూడా ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు కామెంట్లు పెడతారు, అన్న ఇది లక్షలు ఉంటాయి అని. లక్షలు ఏం లేవు. వీళ్ళ దగ్గర 2 ఆప్షన్లు ఉన్నాయి. పేమెంట్ ఆప్షన్ 1 ఏంది అంటే వీళ్ళ దగ్గర 75,000 ప్లస్ GST. వాళ్ళు ఇప్పుడు ఎర్లీ బర్డ్ ఆఫర్ నడుపుతున్నారు, 10,000 డిస్కౌంట్ ఇస్తారు. అండ్ ఇవి కూడా కాదు అంటే వాళ్ళ దగ్గర EMI ఆప్షన్ కూడా ఉంది. మినిమం నీ సీట్ బుక్ చేసుకోవడానికి ఒక 5,000 కడితే చాలు. ఇంకో ఆప్షన్ కూడా ఉంది, అదేంటంటే 40,000 అప్ ఫ్రంట్ కట్టేస్తే చాలు. ఈడ ఒక ఫామ్ ఉంటది, ఆ ఫామ్ ఫిల్అప్ చేయరి, రిక్వెస్ట్ కాల్ అని వస్తుంది, అన్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదొకటే కాకుండా మీకు అదర్ సర్వీస్ కూడా ఉంటాయి. ఎలాంటి అంటే ఆప్టిట్యూడ్ అని, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అని, కమ్యూనికేషన్ స్కిల్స్ అని, కెరియర్ సర్వీస్ అని, ఇలాంటి అన్ని స్కిల్స్ అన్ని కవర్ అవుతుంది దీంట్లో. నేను చెప్తున్నా పర్సనల్ గా మీరు ఒకసారి డీటెయిల్స్ ఇచ్చి రిక్వెస్ట్ ఫర్ కాల్ అవుతండి, 100% షూర్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. పైసలు కడుతున్నాను ఫీల్ అవ్వకు బ్రో, ఇది నీ కెరియర్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకొని నువ్వు జాయిన్ గా, ఫర్ షూర్ సక్సెస్ ఉంటుంది. అంటే గాన్ ఆర్ దో డేస్ వేర్ చదువు అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయింది, పడాయి ఓగయా అన్నట్టు ఉంటాం అనమాట. ఇంకా అయిపోయింది, ఇంకా నాకు చదవక్కర్లేదు అన్న మైండ్ సెట్ ఇంకా పోయింది అనమాట. ఏ రోజైతే నువ్వు నేర్చుకోవడం ఆపేసావు యాజ్ అ ప్రొఫెషనల్, ఇట్ ఈస్ యువర్ బ్యాక్ స్టాబింగ్ అనమాట. యువర్ బ్యాక్ స్టాబింగ్ యువర్ సెల్ఫ్ బై నాట్ అప్ స్కిల్లింగ్ యువర్ సెల్ఫ్. అసలు ఏ అంటే ఏంటి, ChatGPT ఒక రోజుకి 1 గంట 2 గంటలు వాడటం, నా ప్రతి ప్రొఫెషనల్ వర్క్ ఫ్లోని ChatGPTని AI టూల్స్ ని చేయడం, ఇదంతా చెప్పించి గవర్నమెంట్ కూడా ఇట్ షుడ్ మ్యాండేట్ AI యాజ్ అ సబ్జెక్ట్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్. ఓకే, మేబీ ప్లాన్ లో ఉన్నారేమో ఐ గెస్, బికాస్ టూ లేట్. హాంకాంగ్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ a year back. 6th standard నుంచి దే ఆర్ యూజింగ్ AI, టీచింగ్ AI. మనకి ఇప్పటికి ఒకవేళ AI వచ్చినా ఎన్వైరన్మెంటల్ సైన్స్ లాగే గుంపులో గోవింద నలుగురితో నారాయణ అయిపోతుందేమో అని నా డౌట్. రావాలి, ఎంత జల్దీ వస్తే అంత మంచిది. బికాస్ మన వాట్సాప్ కూడా చూసుకుంటే బ్రో, వాట్సాప్ లో కూడా మెటా AI స్టార్ట్ చేశారు. మెటా AI లైక్ నాట్ ఓన్లీ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, లైక్ జీమెయిల్, ఆల్మోస్ట్ జీమెయిల్ వచ్చేసింది. ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ చాలా యూజ్ చేస్తున్నారు AI. బట్ అది ఎలా వాడుకోవాలో మనకు తెలిసి ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అంటే వాట్సాప్ లో AI ఉంది, బట్ ఎలా వాడతాం, అండ్ యాక్సెసిబిలిటీ ఉంది, బట్ దాన్ని ఎట్లా యూజ్ చేయాలి, వాట్ ఆర్ ద యూజ్ కేసెస్. కాపీ నీ బాస్ కి ఈమెయిల్ ని మంచిగా రాయొచ్చా, లేకపోతే బాస్ కి హైక్ రావాలి అన్నప్పుడు నెగోషియేషన్ కి యాజ్ అ సాలరీడ్ వర్కింగ్ ప్రొఫెషనల్ యూజ్ చేయొచ్చా. సో వాట్ ఆర్ దోస్ యూజ్ కేసెస్ దట్ యూ కుడ్ యూజ్ AI. లైక్ మనం ఇంకా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే ChatGPT ఆర్ మెటా AI వీటి వరకే చూస్తున్నాం అనమాట. AI is far beyond this large language models, are far beyond ChatGPT అనమాట. So Meta AI accessible అయింది, but is that the only way we could use AI? Not. Like చాలా మంది ఏదో బ్లూ కలర్ వచ్చిందేమో పాపప్ అనుకుంటారు కానీ అసలు వాళ్ళకి ఏముందో తెలియదు. ఎగ్జాక్ట్లీ, అది ఇంపార్టెంట్. అండ్ ఈ AI వల్ల కాంటెంట్ క్రియేటర్స్ కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అవినాష్? సో యు సీ AI అనేది ఎంత అడ్వాన్స్ అవ్వబోతుందంటే, you see Instagram as a platform, okay, right? Instagram లో ఏ నిమిషంలో ఏ hour of the day, ఏ డే ఆఫ్ ద వీక్, ఏ వీక్ ఆఫ్ ద మంత్ మనం ఎలాంటి కాంటెంట్ చూస్తానికి ఇష్టపడతామో, మన మూడ్ ఇప్పుడు ఎలా ఉందో దాని ప్రకారం Instagram మనకి రికమెండ్ చేస్తుంది, రైట్?
Instagram is directly dependent on content creators. The more good content creators Instagram have, the more money Instagram makes. As simple as that. True. But what if AI Instagram ఒక 100 influencers ని AI influencers ని క్రియేట్ చేసి మనకి ఏ మనిషి ఎట్లాంటి కాంటెంట్ ఏ నిమిషాన్ని చూడాలనుకుంటున్నారో ఆన్ ద గో Instagram AI కాంటెంట్ జనరేట్ చేస్తే, అంటే AI అవతార్ ఉంది, AI అవతారు, AI వాయిస్ అన్ని సో వెరీ హ్యూమన్ అయిపోయింది. ఇప్పుడు మనం మనిషిలాగా కనిపించే ఒక వీడియోలో ఉన్న ఒక అవతార్ని క్రియేట్ చేసేసాం, మనిషిలాగానే అనిపించే డీప్ వాయిస్ ని మనం ఇది చేసేసాం. సో ఇంత చేసినప్పుడు రేపొద్దున ఎట్లా అయిపోతుంది అంటే, Instagram or YouTube itself will have a lot of AI content creators created and managed by them. Okay. And we would love to watch them because But there human are feel undadi kada, bro. Sorry? Like human touch is not undadi kada. Yeah. So if you see, human emotions are different with the AI avatars. Yeah. So example, ఒక కాంటెంట్ తీసుకుందాం. ఒక కాంటెంట్ లో ఇఫ్ అ పర్సన్ ఎక్స్ప్లెయినింగ్, అంటే నేను ఒక ఎక్స్ప్లెయిన్ చేశాను అంటుంది, ఐ షో సమ్ ఎమోషన్స్. కొంచెం నవ్వు కావచ్చు, ఏడుపు కావచ్చు, అండ్ ఇట్ మే బి యాంగర్, ఏదైనా మనము చూపెట్టొచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ అవతార్ ఎలా చూపెడుతుంది? అవతార్ కూడా ఏడుస్తుంది, కళ్ళమట్ నీళ్ళు వస్తాయి. Is it that not? It's very easy. Okay. And on top of it, for this, చిన్నప్పటి నుంచి మనం చాలా కార్టూన్ క్యారెక్టర్స్ చూస్తూ పెరిగాం. No, did you watch Ben 10, Dragon Ball Z? Yeah. Did you love them? Yeah, of course. Yeah. Are they real? No. They are generated characters out of nowhere. So if we are connecting to Ben 10, Dragon Ball Z connect అయినప్పుడు, why will not we connect to an AI influencer, which is actually teaching you something great, actually entertaining you? Yeah. సో అది వచ్చేదాకా అరే నేను కనెక్ట్ అవును అనుకుంటాం. వచ్చిన మరుక్షణం అరే ఇదేదో బాగుంది, మనుషుల కన్నా వీళ్ళనే ఎక్కువ ట్రస్ట్ చేయొచ్చు అని చెప్పి AI ఇన్ఫ్లుయెన్సర్స్ నే ఫాలో అవుతాం అనమాట. ఆన్ టాప్ ఆఫ్ ఇట్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వాటిలో దిట్ అనమాట. అంటే ఒక AI ఇన్ఫ్లుయెన్సర్స్ ని, అంటే ఇమాజిన్సీ హుక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇన్స్టాగ్రామ్ రీల్స్. అంటే ఫస్ట్ 4 seconds లో ఏం చెప్తున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇన్స్టాగ్రామ్ కన్నా మనిషి దగ్గర ఎక్కువ డేటా ఉంటుందా? ఏ 4 వర్డ్లు యూజ్ చేస్తే ఆ 4 సెకండ్లో టప్ మనీ అటెన్షన్ ని గ్రాప్ చేయొచ్చు అనేది ఇన్స్టాగ్రామ్ కన్నా మనకి ఎక్కువ తెలుసా? ఇంపాసిబుల్. ఇన్స్టాగ్రామ్ దగ్గర ఉన్న డేటా పాయింట్స్ తో, ఆ డేటాతో ఇట్ కుడ్ క్రియేట్ అన్ AI ఇన్ఫ్లుయెన్సర్ దట్ విల్ నాట్, అసలు మనం తల ఇలా తిప్పుకోలేం అనమాట. ఆ రకంగా ఎడిక్టివ్ కాంటెంట్ ని క్రియేట్ చేస్తుంది. అండ్ సో ఇఫ్ దట్స్ గోయింగ్ టు హ్యాపెన్, ఒక 50% ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడే చాలా మంది వదులుతలేరు బ్రో ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు చూసా డోపమైన్ చాలా రిలీజ్ అవుతుంది, ఒకసారి ఇట్లా చూడగానే కంటిన్యూస్లీ యూ స్క్రోల్ డౌన్. సో అంటే కాంటెంట్ క్రియేటర్స్ మీద డిపెండెంట్ అయ్యి వాళ్ళు ఎలాంటి కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, అసలు ఆ వీడియోలో ఏముంది అని అనలైజ్ చేసి చాలా చేస్తే, కష్టపడితే మనకి నెక్స్ట్ వీడియో కనిపిస్తుంది. నేనే ప్రతి వీడియో క్రియేట్ చేసుకుంటాను మనకు కావాల్సింది అంటే అది ఇంకా ఈజీ కదా. It will be very easy. So maybe ఒక 25 to 50% of the content creators tomorrow will be AI influencers. But like అలా చూసుకున్నాం అనుకోండి, ఈ AI వల్ల, AI అవతార్స్ వల్ల, అండ్ there's a new technology, deepfake. Yeah. అవి కూడా ఎఫెక్ట్ అవుతుంది. అది కూడా చాలా ప్రాబ్లం తీసుకొస్తుంది. deepfake can change the mindset also, right? ఇప్పుడు ఎగ్జాంపుల్, రేపు ఎలక్షన్స్ ఉన్నాయి. ఓకే, the politician, any politician use this AI, ఈ టెక్నాలజీ వాడి ఇంప్లిమెంట్ చేసిండు. It's a danger for society, right? Celebrity name and add in the word any bad word. Say nude అని ఒక వర్డ్ పెట్టేసాం. ఎనీ సెలబ్రిటీ గూగుల్లోనే పీపుల్ మార్క్డ్ పిక్చర్స్ వచ్చేసేవి. బట్ ఈవెన్చువల్లీ ఇప్పుడు రావట్లా. సో ఎనీ టెక్నాలజీ వచ్చినప్పుడు ఇట్ ఈస్ లిటిల్ డిఫికల్ట్ టు కంట్రోల్ దోస్ ఫేక్ థింగ్స్. సో డీప్ ఫేక్ అనేది కూడా అలాంటి టెక్నాలజీ. బట్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ సో డీప్ ఫేక్ దట్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్స్ రియల్ ఆర్ డీప్ ఫేక్. సో వి కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. అంటే అయిన తర్వాత మనం కంట్రోలింగ్ మెషర్సే తప్ప ఆపేయటం అనేది చాలా కష్టం అనమాట డీప్ ఫేక్ టెక్నాలజీని. ఎన్నో గట్టి పాలసీస్ ని తీసుకొచ్చి ఇలాంటి డీప్ ఫేక్ జనరేట్ చేసే వెబ్సైట్స్ తో ఏవైతే ఉన్నాయో, హేజన్ కానీ వాట్ ఎవర్ చాలా ఉన్నాయి. ఇంకా థింగ్ ఏంటంటే ఒక అఫీషియల్ గా ఒక కంపెనీ చేస్తే ఓకే, ఆ కంపెనీతో కేవైసీ చేయించడం, ఇప్పుడు ఎలా అయితే మనం ఫినాన్షియల్ యాప్స్ కి కేవైసీ అనేది మ్యాండేటరీ పెట్టామో అట్లా చేయించచ్చు. బట్ ఇవన్నీ కూడా ఒక ఓపెన్ సోర్స్ టూల్స్ లాగా ప్లాట్ఫామ్స్, గిట్ హబ్ లాంటి, హగ్గింగ్ ఫేస్ లాంటి వాటిలో ఓపెన్ గా ఉంటున్నాయి. అంటే ఎనీ డెవలపర్ కుడ్ యూజ్ ఆల్రెడీ అవైలబుల్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్
and create a deep fake model on it. Okay. So it's very difficult to control అనమాట. ఎంత కేవైసీ పెట్టి ఎంత చేసినా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. కానీ ఐ హ్యావ్ వన్ ఐడియా, ఐ డోంట్ నో వెదర్ ఇది వర్కౌట్ అవుతుందో లేదో. సో ఏదన్నా ఇమేజ్ డౌన్లోడ్ చేస్తే ఏఐ ఇమేజ్, దాంట్లో మనము బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఆర్ వాటర్ మార్క్ లాగా ఏఐ ప్రింట్ చేయలేమా? బికాస్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డీప్ ఫేక్ ఉందని ఇమాజిన్ అలా చెయ్యాలి అనేది ఒక మ్యాండేటరీ పాలసీ పెట్టామనుకోండి, ఇమేజ్ లో కానీ వీడియోలో కానీ వాటర్ మార్క్ ఉండాలి అని చెప్పి. ఇలా చేయకుండా కూడా కొన్ని ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్స్ వస్తాయి. అంటే ఓకే ఇది మ్యాండేటరీ కదా, నేను ఇల్లీగల్ గా కొన్ని వెబ్సైట్స్ లో యూజ్ చేసుకోవచ్చు. ఎట్లా అయితే మనం ఇల్లీగల్ గా చాలా వెబ్సైట్స్ ని మనం యూజ్ చేస్తామో, అది కూడా ఇల్లీగల్ గా పీపుల్ హూ వాంట్ టు క్రియేట్ క్రైమ్ విల్ డూ ఎనీథింగ్. వాళ్ళ క్రైమ్ అనేదే వాళ్ళ ఆబ్జెక్టివ్, సైబర్ క్రైమ్ అనేది వాళ్ళ ఆబ్జెక్టివ్. అంటే వాళ్ళు దే విల్ యూజ్ అ టెక్నాలజీ దట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ నీడెడ్ టు ఏఐ అనేది వాటర్ మార్క్ లేదో అది యూజ్ చేసుకుంటారు అనమాట. సో దీనికి సొల్యూషన్ లేదా అంటే ఉంది. పీపుల్ కుడ్ క్రియేట్ అ టెక్నాలజీ టు రివర్స్ ఇంజనీర్ ద ఎంటైర్ వీడియో అండ్ సే ఇఫ్ ఇట్ ఇస్ రియల్ ఆర్ ఫేక్ ఇన్ మినిట్ ఆర్ 2. సో ఇలాంటి టెక్నాలజీని క్రియేట్ చేస్తాయి చాలా కంపెనీస్, దర్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ ఇట్. But it will not happen in like a minute or in a month or 2. It will take a lot of time. So, but this could be a very huge, meer da kannattu, tomorrow is election day. There is a good politician and bad politician. If usually good politician win avutadu anedi trend. Ee bad politician good politician మీద ఒక deep fake video use చేశాడు. ఒక very deep fake that people are not able to guess if it's a deep fake or real. రేపొద్దున ఎలక్షన్, ఈ రోజున 4 తెల్లవారుజామున దే స్టార్టెడ్ ఇట్. అంటే 10 నువ్వు వెళ్ళి మనం ఓట్ చేయాలి. గవర్నమెంట్ అఫీషియల్స్ లేచి ఇది డీప్ ఫేక్ రా బాబు అని కన్ఫర్మ్ చేసే లోపే ఎలక్షన్ రిజల్ట్స్ తారుమారు అయిపోతాయి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్, ఒకవేళ గవర్నమెంట్ అఫీషియల్స్ ఇది డీప్ ఫేక్ అని చెప్పిన Tier 3కి వెళ్ళాలి అంటే చాలా కష్టం. అంటే ఒక అబద్ధాన్ని Tier 3కి తీసుకెళ్లడం చాలా ఈజీ, ఒక నిజాన్ని మాసెస్ లోకి తీసుకురావడం చాలా కష్టం అనమాట. ట్రూ. కొన్ని 100 కోట్లు పెట్టి ఎలక్షన్స్ చేస్తున్నారు, మళ్ళీ రీ ఎలక్షన్ అంటే ఒకవేళ సరే రీ ఎలక్షన్ కాకుండా ఒక ఫేక్ ఓకే నిజంగా బ్యాడ్ పర్సనే సీఎం అయితే కంట్రీ ఎకానమీ పరిస్థితి ఏంటి? ఒక బ్యాడ్ పర్సనే పిఎం అయితే కంట్రీసే షేక్ అయిపోతాయి అనమాట. దేర్ వర్ లాట్ ఆఫ్ లిస్టెడ్ యుఎస్ కంపెనీస్ వాళ్ళ ఏదైతే వాల్యుయేషన్ ఉంటుందో ఓవర్ నైట్ 50%, 60% పడిపోయిన కంపెనీస్ కూడా ఉన్నాయి యూఎస్, బికాస్ ఆఫ్ అ డీప్ ఫేక్ ట్వీట్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ డీప్ ఫేక్ వీడియో గాట్ రిలీజ్. ఇలాంటి డీప్ ఫేక్ వీడియోస్ అండ్ ఇమేజెస్ ని యూజ్ చేసి స్టాక్ మార్కెట్ నే క్రాష్ చేసిన కంపెనీస్ అండ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి యూఎస్. అది ఒకటే కాదు బ్రో, డీప్ ఫేక్ విత్ అ డీప్ ఫేక్ వాయిస్ ఆల్సో. యా ఎగ్జాక్ట్లీ. నేను ఒక వీడియో చూసిన రణ్వీర్ సింగ్ ది, అని దీని గురించి మాట్లాడిండు ప్రీవియస్ వీడియో. దాన్ని డీప్ ఫేక్ వాయిస్ పెట్టేసి ది ఒరిజినల్ 99.99% ఒరిజినల్ రణ్వీర్ సింగ్ మాట్లాడినట్టే ఉంది. ఎగ్జాక్ట్లీ. అండ్ పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్ టు స్కామ్ పీపుల్. ఎలాన్ మస్క్ నేను $1 billion సంపాదించాను, నేను ఐఎమ్ గివింగ్ బ్యాక్ అవే. సో ఈ పర్టికులర్ క్రిప్టో అడ్రస్ కి మీరు ఒక 1 Bitcoin or $1,000 ఇస్తే మళ్ళీ నేను వేస్తానని చెప్పి విత్ ఎలాన్ మస్క్ డీప్ ఫేక్ వీడియో విత్ హిస్ వాయిస్ people are running ads on social media anamata. I don't know how social media handles are allowing it, but they are doing it. And people నిజంగా తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ఓకే ఎలాన్ మస్క్ నిజంగా డబ్బులు సంపాదించారు కదా, నిజంగానే ఇస్తున్నాడేమో అని చెప్పి $100, $200 వేసేస్తున్నారు. అలా కొన్ని లక్షల కోట్లు స్కామ్ అయిపోయిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో యా వి కాంట్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు స్టాప్ దెమ్. బట్ నిజంగా కూర్చొని ఒక గవర్నమెంట్ ఒక యుద్ధం చేస్తున్నాము అన్నట్టు ఫీల్ అయ్యి లైక్ అలా కాదు బ్రో, ప్రాపర్ మినిస్ట్రీ ఉండాలి బ్రో. లైక్ మినిస్ట్రీ ఆఫ్ టెక్నాలజీ ఉంది, బట్ మినిస్ట్రీ ఆఫ్ ఏఐ ఉండాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ అంటే చాలా వస్తాయి, అవన్నిటికన్నా పెద్దది ఏఐ. ఎందుకు అంటున్నానంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ నెగిటివ్ విల్ హ్యాపెన్. ఎంత పాజిటివ్ మాట్లాడుకున్నామో దానికన్నా, లైక్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ 20% మంచి జరుగుతుంది అందులో, దాంతో పాటు 80% ఫేక్ అవుతుంది. అంటే మొత్తము డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. దట్ వీ నీడ్ టు కంట్రోల్. సో మేబీ ఒక ఏఐ మినిస్ట్రీని కూడా మనం తీసుకొచ్చి చేయగలిగితే, ఫస్ట్లీ we could eradicate lot of negative things that AI could do to the country. Number 2, advantage. ఎలా తీసుకోవాలి అడ్వాంటేజ్? ఓకే ఏఐ జాబ్స్ కిల్ చేస్తుంది, కెన్ వి క్రియేట్ సమ్ జాబ్స్? కెన్ వి compensate the people who are losing jobs? Can we create companies who could hire these people? Can we create policies where we are minimizing the risks of AI and maximizing the benefits of AI?
So these are the things our AI minister should do. I'm a big believer of that. Of course ఈ వాళ్ళు ఇది చేస్తే కొంచెము ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అంటే Yeah. ఎరాడికేట్ చేసి కొంచెం న్యూ పాలసీస్ తీసుకురావచ్చు. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏఐలోనే చాలా ఉన్నాయి. సో ఏఐ వల్ల అడ్వాంటేజెస్ మాట్లాడుకుంటే ఏఐ ఇన్ ఎడ్యుకేషన్ దట్స్ అ వెరీ రెవల్యూషనరీ థింగ్. ఎందుకు అంటే లైక్ అదర్ కంట్రీస్ లైక్ చైనా, హాంకాంగ్, మీరు ఇందాక చెప్పారు కదా హాంకాంగ్ అప్పుడే స్టార్ట్ చేశారు అని. ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ఏఐ యాజ్ అ కోర్స్. Sure. దట్స్ అ మ్యాండేటరీ థింగ్. ఎందుకు నేను అనుకుంటున్నాను, లైక్ యూ ఆల్సో టెల్ ఇస్ దట్ కరెక్ట్ ఆర్ నాట్, బికాస్ చాలా మందికి ఇంకా నువ్వు 6th క్లాస్ 7th క్లాస్ లో పడితే how to on the computer, what is recycle bin, how to open excel, how to open word ఉంటాయి bro. This is not the thing in the education system required in the generation లో. ఎందుకు అంటే ఇప్పుడు ఒలింపిక్స్ చూసుకున్నా కానీ లైక్ చిన్న చిన్న పిల్లలు దే హ్యావ్ ఎ కేపబుల్ టు డూ అ లాట్ ఆఫ్ థింగ్స్, రైట్? అండ్ మీరేమనుకుంటున్నారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏఐ ఇంపార్టెంట్? వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్లీ ఏఐని ఎట్లా యూజ్ చేసుకోవాలనేది పిల్లలకి ఫస్ట్ నుంచే చెప్పి యూనో వాళ్ళని రేపొద్దున ఏఐ సంబంధించిన జాబ్స్ లో ప్లేస్ చేయాలన్నా, ఆ టెక్నాలజీని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవాలన్నా, ఏఐని యూజ్ చేసుకొని బిజినెసెస్ ఆంటర్ప్రినర్స్ అవ్వాలి అన్నా సరే వెరీ ఇంపార్టెంట్. సో ఏఐ అప్స్కిల్లింగ్ అనేది 6th స్టాండర్డ్ నుంచే జరగాలి. నెంబర్ 1. నెంబర్ 2, హౌ ఏఐ కుడ్ రెవల్యూషనైజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మనం మాట్లాడుకుంటే, చాట్‌జిపిటిలో ఒక ఏఐ అవతార్తో, ఏఐ వాయిస్ తో ఐన్స్టైన్ అంత తెలివి ఉన్న ఒక పర్సన్ తో మనం మాట్లాడగలుగుతున్నాం. Who know every subject in the world, from quantum physics to basic mathematics. A particular person anything and everything తెలుసు with an IQ of Einstein. So imagine ఒక్క పిల్లోడు ప్రతి సబ్జెక్ట్ కి ఐన్స్టైన్ దగ్గర, మన చాట్‌జిపిటి who's as smart as an Einstein దగ్గరికి వెళ్తున్నాడు. ఇంకా వాడికి ఇష్టమైనట్టు, అంటే వాడికి ఇష్టం వచ్చిన సబ్జెక్టు, వాడికి ఇష్టమైన డైలాగ్స్ తో he could say, hey, నాకు ఈ కాన్సెప్ట్ ని కల్కి మూవీ ప్రభాస్ డైలాగ్స్ తో చెప్తావా అంటే చాట్‌జిపిటి ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కల్కి మూవీ డిఫరెన్సెస్, మూవీ డైలాగ్ రిఫరెన్సెస్ తో. సో ఇమాజిన్ వాడికి సో ఇమాజిన్ ఎంత ప్రిసైజ్ గా నేర్చుకుంటాడంటే, వాడికి ఇష్టమైన సబ్జెక్ట్ వాడికి ఇష్టమైన యూనో వేలో మేబీ ఒక సూపర్ హీరో క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కూడా చాట్‌జిపిటి ఎక్స్ప్లెయిన్ చేయగలదు. ఇఫ్ దిస్ ఈస్ సంథింగ్ దట్ చైల్డ్ కెన్ అచీవ్, ఎట్లాంటి కాంప్లెక్స్ టాపిక్ నైనా అవలీలలుగా నేర్చేసుకుంటాడు, అవలీలలుగా ఇంప్లిమెంట్ చేసేస్తాడు. సో ఇఫ్ లెర్నింగ్ ఇస్ మోర్ పర్సనలైజ్డ్ విత్ చాట్‌జిపిటి ఆర్ ఏఐ, వాడికి ఇష్టమైందే చేస్తాడు, ఆమెకి ఇష్టమైందే ఇంప్లిమెంట్ చేస్తుంది. సో వరల్డ్ విల్ హ్యావ్ మోర్ ఆఫ్ పీపుల్ హూ లవ్ వాట్ దే డూ. మనకి ఇష్టమైంది మనం ఒక వర్క్ లో కనుక మనం చేయగలిగితే ఇన్నోవేషన్ ఇన్ ద వరల్డ్ విల్ గెట్ బెటర్. బట్ ఇఫ్ యూ సీ, మనము ఒక 2-3 years బ్యాక్, 1 year బ్యాక్ వెళ్దాం బ్రో, 1 year 2 years బ్యాక్ చాలా మంది ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కోడింగ్ పెట్టాలని అన్నారు. అండ్ చాలా కంపెనీస్ కూడా వచ్చాయి కోడింగ్ లో. ఎలాంటి వైట్ హ్యాట్ జూనియర్ ఒకటి, బైజూస్ ప్రోడక్ట్, ఇంకా 2-3 అలాంటి కంపెనీలు వచ్చాయి. చిన్నప్పటి నుండి కోడింగ్ నేర్చుకోవడం బెటరా, ఏఐ నేర్చుకోవడం బెటరా చిన్నప్పటి నుండి? గుడ్ క్వశ్చన్. సో అల్టిమేట్లీ ఏఐ అనేది ఇట్స్ అ వెరీ జనరల్ నాలెడ్జ్, రైట్? కోడింగ్ అనేది ఇట్స్ అ స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఆర్ స్కిల్ అన్నమాట. సో ఐ వుడ్ బిలీవ్ బేసిక్స్ ఆఫ్ కోడింగ్ నేర్పించడం వల్ల ఏం పెద్ద తప్పేం లేదు. బేసిక్స్ వరకు నేర్పించి ఇట్లా ఉంటుంది, వరల్డ్ ఆఫ్ కోడింగ్ ఇట్లా, ఐటీ అంటే ఇది, పైథాన్ అంటే ఇది, ఆ బేసిక్ నేర్పించడం వల్ల ప్రాబ్లం లేదు. బట్ ఏఐ నేర్చుకోవడం వల్ల దే ఆర్ టీచింగ్ అ స్కిల్ దట్ కుడ్ మేక్ దెమ్ లెర్న్ వన్ మోర్ స్కిల్. అంటే ఏఐ నేర్చుకొని కోడింగ్ కూడా నేర్చుకోవచ్చు కదా. సో ఏఐ అనేది ఒక బేసిక్ జనరల్ ఇంటెలిజెన్స్ అనేది కనుక, ఇంటర్ఫేస్ అనేది నేర్చుకోగలిగితే దే విల్ దెమ్సెల్వ్స్ లెర్న్ కోడింగ్. అదే నీకు పర్సనలైజ్డ్ టీచర్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఏఐతో ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది చెప్తే నేనే వెళ్తా, నాకు పైథాన్ నేర్చుకోవాలని చెప్తా. ఓకే, నాకు పైథాన్ ఓన్లీ సూపర్ మ్యాన్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చెప్పాలి విత్ బ్యాట్మ్యాన్ మూవీ డైలాగ్ రెఫరెన్సెస్, ఆ అవతార్ కూడా బ్యాట్మ్యాన్ లాగే కనిపించాలి అని చెప్తా. సో నేను నేర్చుకుంటా. సో చదువు అనేది సరదా అయిపోతుంది అనమాట. ఇట్స్ జస్ట్ మోర్ ఆఫ్ అ హాబీ. సో ఈజీగా కూడా అయిపోతుంది. అంటే యాజ్ ఎ స్టూడెంట్ నా గురించి ఏఐకి చాలా తెలుసు, నేను ఎట్లా నేర్చుకుంటానో ఏఐకి తెలుసు, ఏదేది చెప్తే నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందో ఏఐకి తెలుసు.
ఎట్లా చెప్తే ఎగ్జామ్స్ లో బాగా మార్కులు వస్తున్నాయో ఏఐకి తెలుసు. సో ఇన్ని డేటా పాయింట్స్ ఏఐ విల్ బి మోర్ పర్సనలైజింగ్లీ. బట్ ఆర్ దే కేపబుల్ టు అండర్స్టాండ్? అంటే వాళ్ళకి అంత మైండ్ సెట్ ఉంటుందా ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకునేది అనేది వీళ్ళ దగ్గర ఉండదు. బట్ ఏఐ దగ్గర వీళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ లెవెల్ కి తగ్గి చెప్పే స్కిల్ అయితే ఉంటది. కానీ ఎండ్ ఆఫ్ ది డే మనం ప్రాంప్ట్ ఇవ్వాలి కదా. ఎండ్ ఆఫ్ ది డే ప్రాంప్ట్ ఇవ్వాలా, ఆ ప్రాంప్ట్ ఇచ్చే కేపబిలిటీ అయినా ఉండాలి కదా. ఈ ప్రాంప్ట్ ఆల్రెడీ స్కూల్ టీచర్స్ క్రియేట్ చేసేసి, ఇదిగో అమ్మా నా దగ్గర ఒక 40 స్టూడెంట్స్ ఉన్నారు, 40 మంది ఇట్లా చేస్తారు, సో వాళ్ళని నువ్వు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళని 5 క్వశ్చన్స్ అడుగు. అంటే నీ ఫేవరెట్ సూపర్ హీరో ఎవరు, నీకు ఏమి ఇష్టం, ఇలాంటి ఒక పర్సనలైజ్ క్వశ్చన్స్ ఒక 5 అడుగు నా స్టూడెంట్ ని. డిపెండింగ్ అపాన్ ఆన్సర్స్ ఆఫ్ దిస్ 5 క్వశ్చన్స్ నువ్వు వాళ్ళకి ఇష్టమయ్యేలాగా మాట్లాడు అని చెప్పేస్తారు అనమాట. ఈ ప్రాంప్ట్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో హూ క్రియేట్స్ దిస్ ప్రాంప్ట్స్ విల్ బి దోస్ టీచర్స్ ఆర్ దేర్ కాలేజ్ కాలేజ్ లో ఒక 15-20 ప్రాంప్ట్ ఇంజనీర్స్ ని పెట్టుకొని వాళ్ళే కస్టమ్ జీపీటీస్ ని కస్టమ్ ప్రాంప్ట్స్ ని క్రియేట్ చేసి పిల్లలకి ఈజీ అయిపోతుంది అనమాట. బట్ పిల్లలు అల్టిమేట్లీ దే విల్ నాట్ బి ప్రాంప్టింగ్ the students. Okay. The teachers or prompt engineers who is working for their colleges. నాకు నమ్మకం లేదురా, వాళ్ళు చెప్తారా, నాకైతే నమ్మకం లేదు ఇవన్నీ. Like until unless like government need to take a serious step on this. వాళ్ళు చెప్తేనే మన వాళ్ళు చేస్తారు. అదర్వైజ్ ఇప్పుడున్న టీచర్స్ ఏం చేస్తారు అంటే సేమ్ కరిక్యులం, నేను చిన్నప్పుడు ఏముందో అదే సేమ్ టైప్ ఆఫ్ అదే ఉంది బ్రో. 6 సబ్జెక్టులు, 8 సబ్జెక్టులు, అది తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్. లైక్ దే ఆర్, వాళ్ళు ఎట్లా ఉన్నారంటే ఒకటే పాత్, ఇది ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇవి పాస్ అయిపోతే నెక్స్ట్ క్లాస్కి వెళ్తాం. అండ్ చిన్నప్పటి నుండి వాళ్ళకి స్కిల్స్ నేర్పిస్తలేరు. ఎలాంటి స్కిల్స్ అంటే ఫ్యూచర్ లో ఎలా బాగుపడతారో ఆ స్కిల్స్ కాకుండా సబ్జెక్ట్ ఏముందో సబ్జెక్ట్ నేర్పిస్తున్నారు. మేబీ దాంట్లోకి వెళ్ళి కొంచెం 20-30% యూజ్ అవుతుందేమో ఫ్యూచర్ వెళ్ళాక, బట్ 70% యూజ్ కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను అంతరం చదువుకున్నా, అంత కాలేజ్ టాపర్, నాకే యూజ్ కాలేదు మెజారిటీ ఆఫ్ ద టాపిక్స్, బట్ ఏం చదువుకున్నా కొంచెం యూజ్ అయింది. బట్ ఏది పర్టికులర్ పర్సన్ కి ఇష్టం ఉందో ఆ టాపిక్ పిల్లలకు నేర్చుకుంటే ఫ్యూచర్ లో చాలా యూస్ ఉంటుందని నేను అనుకుంటాను. సో యువర్ క్వశ్చన్, కాలేజెస్ ఆర్ స్కూల్స్ ఏఐని యూజ్ చేసేలాగా పిల్లల్ని ప్రిపేర్ చేస్తుందా లేదా అనేది క్వశ్చన్ కదా. సో ఇమాజిన్ ఫాదర్ కి ఏఐ నేర్చుకోకపోవడం వల్ల ఒక జాబ్ పోయింది. For suppose, he's a working professional working at an IT company. ChatGPT killed his job or whatever AI tool. చచ్చినట్టు వెళ్ళి స్కూల్లో మా అబ్బాయికి AI టీచ్ చేయండి అని చెప్తాడు, లేకపోతే ఆయనే నేర్చుకొని ఫస్ట్ వాళ్ళ పిల్లలకి నేర్పించేస్తాడు. సో AI, పీపుల్ విల్ బి ఫోర్స్ టు యూజ్ AI అన్నమాట. ఎందుకంటే అల్టిమేట్లీ స్టూడెంట్ అన్నా వర్కింగ్ ప్రొఫెషనల్ అన్నా బిజినెస్, ఓకే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. ఒక బిజినెస్ ఉంది, ఒక బిజినెస్ ఏఐ టూల్స్ ని ఆర్ ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకొని 100 మంది జాబ్ ని 20 మందితో చేపిస్తుంది. ఆ 20 మంది ఎవరైతే ఏఐ వచ్చిన వాళ్ళే కంపెనీలో ఉంటున్నారు అని ఓవరాల్ ఎవ్రీ కంపెనీ ఇన్ ద వరల్డ్ అనేది అట్లా చేసుకోగలిగితే, అలా చేస్తే 80 మంది, ప్రతి 100 మందిలో 80 మంది ఏఐ రాకపోవడం వల్ల దే ఆర్ లూజింగ్ జాబ్స్. సో నౌ ఇఫ్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ అక్రాస్ ద వరల్డ్ ఇన్ ఎవ్రీ కంపెనీ, వర్కింగ్ ప్రొఫెషనల్స్ విల్ బి ఫోర్స్డ్ టు అప్స్కిల్ విత్ ఏఐ. సో ఇఫ్ దిస్ ఈస్ హ్యాపెనింగ్, అరే వర్కింగ్ ప్రొఫెషనల్స్ హూ ఆర్ ఓన్లీ ఏఐ వచ్చిన వాళ్ళే ఉంటున్నారు అంటే స్కూల్స్ అండ్ కాలేజెస్ విల్ బి అగైన్ ఫోర్స్ టు టీచ్ ఏఐ, బికాస్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళే చెప్తున్నారు, అరే బాబు నా జాబ్ పోయింది, మీరు నేర్పించకపోతే మా పిల్లోడికి కూడా జాబ్ రాదు, ఫస్ట్ నేను నేర్చుకుంటా, మీరు నేర్పించండి అని స్టూడెంట్స్ ఆల్సో విల్ బి ఫోర్స్ టు లెర్న్ ఏఐ అనమాట. అల్టిమేట్లీ హూ ఇస్ కంట్రోలింగ్ ద వరల్డ్? కార్పొరేట్స్. సో ఇఫ్ కార్పొరేట్స్ ఆర్ మేకింగ్ అ డెసిషన్ దట్ ఎవ్రీవన్ నీడ్స్ టు లెర్న్ ఏఐ, the world will follow corporates, politicians will follow corporates, universities will follow the corporates, as simple as. In terms of language bro, so ఇండియాలో చూసుకుంటే ఓన్లీ కొంచెం పర్సెంట్ వరకే ఇంగ్లీష్ వస్తుంది. అండ్ ఈ ChatGPT మొత్తం ఇంగ్లీష్. How do we ChatGPT is already good in regional languages కూడా. ఇప్పుడు ప్రస్తుతానికి మనం తెలుగులో మాట్లాడితే ChatGPT తెలుగులో మాట్లాడేస్తుంది రైట్ నౌ. మరీ అంత ఇంగ్లీష్ లో ఉన్నంత అవుట్ రైట్ గ్రేట్ లేదు. ఇన్ a year or two it will talk in every language where స్క్రిప్ట్ లేని లాంగ్వేజెస్ కూడా ఉంటాయి కొన్ని మంది. అవును, స్క్రిప్ట్ ఉండదు, ఓన్లీ మాట వరకే ఉండదు, అలాంటి లాంగ్వేజెస్ లో కూడా మాట్లాడేస్తుంది. సో ఇట్ ఈస్ జస్ట్ టెంపరరీ ప్రాబ్లమ్. అండ్ మనము ChatGPT వాడుతున్నామా? ఇండియా నుండి ఇలాంటి ప్రోడక్ట్ వస్తుందా లైక్ ChatGPT? వెరీ డిఫికల్ట్. ఇండియాలో మనోళ్ళు
ఇండియన్ లో టాలెంట్ ని చాలా లూజ్ అయిపోతుంది అనమాట ఇండియా. అక్కడికి వెళ్ళి మన వాళ్ళు సిఇఓస్ అవుతున్నారు, కానీ ఇక్కడ ఉండి దే ఆర్ నాట్ క్రియేటింగ్ గ్రేట్ కంపెనీస్. వెరీ డిఫికల్ట్ అనమాట. ఐ హోప్ ఇండియా వుడ్ క్రియేట్ నెక్స్ట్ ChatGPT, but it is very difficult. Creating something like ChatGPT in India is very, very, very difficult. But if governments want to, it could. అంటే ఇస్రో లాంటిది చేసాం మనం, ఆల్మోస్ట్ నాసాతో కాంపీట్ అయ్యే టెక్నాలజీ ఆర్ వాట్ ఎవర్ ద రెవల్యూషన్ అయినప్పుడు, ఇమాజిన్ గవర్నమెంటే ఇస్రో లాంటిది ఒక ఏఐ స్పేస్ ఏఐలో క్రియేట్ చేయగలిగితే, దెన్ ఇట్ ఈస్ పాసిబుల్. ఇఫ్ ఇండియన్ గవర్నమెంట్ వాంట్స్ టు క్రియేట్ నెక్స్ట్ ChatGPT, దే కెన్, నాట్ ఫర్ ప్రాఫిట్, బట్ వరల్డ్ లో ఉన్న బెస్ట్ ఆఫ్ బెస్ట్ టాలెంట్ ని తీసుకొచ్చి ఒక కార్పొరేట్ ఇస్రో అయితే ఎలా ఎంటిటీని క్రియేట్ చేసి చేయగలిగిందో, అట్లా గనక గవర్నమెంట్ నిలబడి చేయగలిగితే దెన్ వీ కెన్. బట్ ఓన్లీ కార్పొరేట్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పాలి. బట్ ఐ హోప్ ఐఎమ్ రాంగ్. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్? అంటే ఏం ఛాలెంజ్ అవుతుంది గవర్నమెంట్ కి? వై దే కాంట్ ఇంప్లిమెంట్ దిస్? ద థింగ్ ఇస్ డేటా. The company who has more data will have ultimate leverage. Like Google has data, Microsoft has data, and Facebook, Meta has data. So ee data undatam okati, and next thing endante distribution. Like there is no forget about AI. We don't have our own search engine. We're still using Google. We don't have our own social media. అంటే టిక్టాక్ బ్యాన్ చేసిన తర్వాత కొన్ని వందల యాప్స్ కి, షార్ట్ క్లిప్ యాప్స్ కి ఫండింగ్ వచ్చిన, we're still using Instagram and TikTok. Maybe we're not nationalistic enough. పేరుకి జై హింద్ అని చెప్తాము, అన్ని చేస్తాం. Maybe we don't use our own products. I don't know. మనమేమో ఇండియా డెవలప్ అవ్వాలని చూస్తాం, బట్ వెళ్ళి జారాలో బట్టలు కొనుక్కుంటాం, లేకపోతే అంటే చెప్తున్నా నేను కూడా, ఇది కూడా జారా నుంచే. But still, I don't know. Like, it's just how it works. But mindset ala undipoyindi. Yeah, foreign brands use chestene great. Anna oka ఇప్పుడు everything you and I am wearing, Tissot watch you're wearing, it's not Indian brand. Yeah. No, Zara t-shirt I'm wearing, it's not Indian. No, the shoes we are wearing, Nike, and then Birkenstocks, German brand. We are not investing or spending our own money on Indian brands, unfortunately. Number one, ఒకటి మనోళ్ళే మన ప్రొడక్ట్స్ ని యూజ్ చేయాలి అన్న ఒక మైండ్ సెట్. అంటే చెప్తున్నా, మనం కూడా అంతే, మనం ఏం పెద్ద ఇదేం కాదు, బట్ స్టిల్ మన నుంచే స్టార్ట్ అవ్వాలి అది. నెంబర్ వన్. నెంబర్ టూ, డేటా. నెంబర్ త్రీ, డిస్ట్రిబ్యూషన్. సో డేటా అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఫేస్బుక్ అండ్ గూగుల్ దగ్గర ఉన్నంత ఏ ఇండియన్ కంపెనీ దగ్గర లేదనమాట. సో ఎవరి దగ్గర డేటా అండ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది? సర్చ్ ఇంజిన్ అండ్ సోషల్ మీడియా కంపెనీస్ దగ్గర. మన దగ్గర ఒక్క సోషల్ మీడియా అండ్ సర్చ్ ఇంజిన్ కంపెనీ కూడా పెద్దగా లేదు. సో నా if we don't have this, it's very difficult to kind of distribute, because enta top technology build chesina sare, we have to have the distribution. Exactly. So our distribution anedi, we Indian companies, it's getting difficult. Miru idi annaru kada, మన ఇండియన్స్ ప్రాపర్ యూజ్ చేయదని. I have one example. Okay, Avinash. సో రీసెంట్ గా గానా అప్లికేషన్ ఉంది కదా, అది ఇండియా మేడ్ గానా అప్లికేషన్. ఇనిషియల్ గా గానాకి వచ్చిన తర్వాత చాలా ఫేమస్ అయింది. $500 million వాల్యుయేషన్. అంత వాల్యుయేషన్ ఉన్న కంపెనీ వచ్చింది, మన వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఒక్కసారి ఒక ట్వీట్ వచ్చింది, ఏంటి అంటే స్పాటిఫై ఇస్ కమింగ్ టు ఇండియా. ఆ ఒక్కటి పట్టుకొని ఎంటైర్ ఇండియా ఎట్లా అయిపోయిందంటే స్పాటిఫై వస్తుంది. ఇట్స్ నాట్ ఇండియన్ కంపెనీ స్పాటిఫై. అక్కడ నుండి ఇక్కడికి వస్తుందని చాలా మంది ఏం చేస్తారంటే, వచ్చిన తర్వాత చాలా మంది స్పాటిఫైకి వెళ్ళిపోయారు. ఎంత అంటే మొత్తం ఆల్మోస్ట్ లైక్ 75% మంది ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు గానా ఏమైందంటే రీసెంట్ గా 1 week బ్యాక్ $500 million కంపెనీ, 4,000 crore కంపెనీ, 25 lakhs 25 లక్షలకి మిర్చి తీసుకుంది. జస్ట్ ఇమాజిన్, మన ఇండియన్ కంపెనీ, మన ఇండియన్ మ్యూజిక్, సేమ్ మ్యూజిక్ వస్తుంది. మేబీ క్లారిటీలో చేంజ్ అవ్వచ్చు, బట్ చాలా మంత్లీ సబ్స్క్రిప్షన్ ఎక్కువ, ఓకే, అండ్ అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ వస్తాయి, మళ్ళీ సేమ్ మ్యూజిక్. స్టిల్ వాల్యుయేషన్ చూడండి, మన వాళ్ళే దాన్ని చేయలేకపోయారు, దానివల్ల చూడండి. సో ఇక్కడ 2 things అన్నమాట. ఇఫ్ అన్ ఇండియన్ బ్రాండ్ ప్రొడ్యూసెస్ బెటర్ iWatch, బెటర్ స్మార్ట్ వాచ్ దెన్ iWatch, ఐ వుడ్ చూస్, ఫర్గెట్ అబౌట్ బెటర్, సేమ్ ఉన్నా ఐ వుడ్ చూస్ ఇన్ ఇండియన్ బ్రాండ్, రైట్? ఇప్పుడు నేను ఈ స్పెక్స్ కోకోలేని అని ఒక ఇండియన్ బ్రాండ్, గోవా బేస్డ్ బ్రాండ్,
somewhere around 15,000, 20,000 rupees. If Indian, ఎందుకు నేను 25,000 or 20,000 పెట్టి కోకోలేనిలో ఇండియన్ బ్రాండ్ కొన్నాను అంటే it is better than lot of Ray-Bans or whatever, US based brands. నాకు నచ్చింది. And then this is Indian stitch thing. So wherever I'm finding better or similar quality with Indian products, I'm using Indian products. But if I want to pick between Gaana and Spotify, I will pick Spotify because Spotify has better personalized experience than Gaana. So అంటే ఎంత మనం నేషనలిస్టిక్ యూజ్ చేయాలి అన్నా సరే ఎక్కడో చోట మన ఇండియన్ గవర్నమెంట్ కూడా షుడ్ బి ఏబుల్ టు ఎఫర్ట్ టు, అంటే షుడ్ బి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఎక్కడో షుడ్ సపోర్ట్ ఆంటర్ప్రినర్స్ అ లాట్. అంటే అరే ఇట్స్ ఓకే టు రిస్క్ యువర్ లైఫ్, టు రిస్క్ అండ్ స్టార్ట్ యువర్ ఓన్ కంపెనీ అనేది ప్రమోట్ చేసి ఆ టాలెంట్ ని యుఎస్ యూకేకి వెళ్ళిపోతున్నప్పుడు అరే లేదు మీరు ఇక్కడే రండి, ఇక్కడే ఏదైనా ఆపగలిగితే ఇట్ విల్ బి బెటర్. So firstly, because we are losing talent to US and UK, Indian talent, we should be creating country where US and UK people come work in India. Correct. But forget about that. Manolle helipothunaru. And they are using our location, resources and our market to capitalize and create a generate revenue. Spotify lo work chese 50% employees Indians ayi untaru. Google lo oka 40-30% Indians ayi untaru. ఏ పెద్ద కంపెనీ తీసుకుని అక్కడికి వెళ్ళి NRIs or Indians వర్క్ చేస్తున్నారు. వాళ్ళే ఇక్కడుంటే వాళ్ళే ఇక్కడుంటే మనం కూడా మంచి స్పాటిఫైస్, మంచి గూగుల్ ఆర్ మంచి ఫేస్బుక్ క్రియేట్ చేసి ఉండేవాళ్ళం. సో అవినాష్, సో మన ఏఐ వల్ల హెల్త్ కేర్ లో ఎలాంటి యూజెస్ ఉంటాయి అండ్ ఎలాంటి ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు ఏఐని ఇన్ హెల్త్ కేర్? సో ఐల్ టెల్ యూ స్టోరీ. ఇది నా ఓన్ పర్సనల్ లైఫ్ లో మా ఫ్రెండ్ తో అయింది. ఓకే. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఏలూరులో ఏలూరు చుట్టుపక్కల ఒక విలేజ్ నుంచి వాళ్ళు అన్నమాట. వాళ్ళ ఫాదర్ కి సడన్ గా హార్ట్ ప్రాబ్లం ఏదో ఇష్యూ వచ్చింది. విజయవాడ హాస్పిటల్కి వెళ్ళారు. విజయవాడలో ఓన్లీ 5% ఆఫ్ ఛాన్స్ బతకడానికి అని ఓపెన్ గా చెప్పేశారు. మా ఫ్రెండ్ పానిక్ అయిపోయి ఆల్మోస్ట్ పానిక్ అటాక్స్ వచ్చేసే సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయాడు. తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చారు, ఎందుకైనా మంచిది చూపిద్దామని చెప్పి. ఇక్కడ సీనియర్ ఏజీఐ హాస్పిటల్లో ఎవరైతే సీనియర్ ఎన్టీఆర్ కి అప్పట్లో హార్ట్ సర్జరీ చేశారో అదే డాక్టర్ ఈయనకి చేశారు, మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కి. ఆయన ఏమన్నా 5% మాత్రమే ఏమన్నా ప్రాబ్లం అవుతుంది, 95% సేఫే అని అన్నారు. సో విజయవాడ డాక్టర్ కి హైదరాబాద్ డాక్టర్ కి ఏంటి తేడా అంటే, విజయవాడ ఏం చిన్న ఊరు కాదు, అక్కడేమో 5% బతకడానికి ఛాన్స్, ఇక్కడేమో 5% రిస్క్. ఏంటి తేడా? ఇట్స్ అబౌట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ డాక్టర్ కి ఇలాంటి కంజెస్టెడ్ ఆర్ కాంప్లెక్స్ కేసెస్ ని హ్యాండిల్ చేసే సిచ్యువేషన్ లో ఆయన ఎప్పుడు లేరు. వేరేజ్ ఇక్కడ సీనియర్ ఎన్టీఆర్ నుంచి చేస్తున్నాడంటే ఆయన వెరీ కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ కూడా చూసి ఇట్లా చేశారనమాట. సో డాక్టర్ ఇప్పుడు ఇదే హైదరాబాద్ డాక్టర్ విజయవాడ డాక్టర్ కాల్ చేసి, అరే ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, నేను ఇలాంటివి చేశాను కదా, ఇది ప్రోటోకాల్ అని చెప్పి ఒక బ్లూ ప్రింట్, ఒక నీట్ గా ఒక డాక్యుమెంటెడ్ బ్లూ ప్రింట్ ఇచ్చేసి ఇట్లా సర్జరీస్ చేయాలి, సర్జరీ చేసిన తర్వాత ఇలా చేయాలి, ప్రీ పోస్ట్ రికవరీ ఇట్లా అని మొత్తం హైదరాబాద్ డాక్టర్ మొత్తం డాక్యుమెంటెడ్ ఫార్మాట్ లో విజయవాడ డాక్టర్ కి ఇస్తే చేసేయగలడు, ఖచ్చితంగా చేసేయగలడు. ఎందుకంటే హీ హ్యాస్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ మీడియం లెవెల్ కేసెస్, సింపుల్ టు మీడియం లెవెల్. కాంప్లెక్స్ లెవెల్ కేసెస్ ని హ్యాండిల్ చేయడం పెద్ద కష్టమేం కాదు, ఇట్స్ జస్ట్ దట్ ఎక్స్పీరియన్స్ ఉండాలంతే. గబుక్కుని ఏమైనా అయిపోతే మనిషి చనిపోతారు అని చెప్పి ఆ రిస్క్ తీసుకోలేరు వాళ్ళు. వేరే ఇక్కడ హైదరాబాద్ లో కాబట్టి ఇంక వెరీ మంచిగా కాన్ఫిడెంట్ గా తీసుకున్నాడు కాబట్టి ఇంతవరకు ఇలా ఉంది. సో దిస్ ఈస్ వాట్ ఏఐ కుడ్ డూ. ఇమాజిన్ బాస్టన్ లో ఒక వెరీ హ్యూజ్ కాంప్లెక్స్ కేస్ ని సాల్వ్ చేసి ఒక మనిషిని బతికించే ఒక సిచ్యువేషన్ లో ఒక డాక్టర్ డీల్ చేశారు. అదే బాస్టన్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ ని భీమవరం కూడా ఏఐ చేయగలదు. భీమవరంలో ఉన్న ఒక డాక్టర్ కి ఈ ఎక్స్పీరియన్స్ మొత్తం యొక్క ప్రోటోకాల్ భీమవరం డాక్టర్ కూడా చెప్పగలం. ఎట్లా అంటే, ఇమాజిన్ దెర్ ఇస్ అ మ్యాండేటరీ రూల్ దట్ ప్రతి హాస్పిటల్ ప్రతి కేసు ఎట్లా సాల్వ్ చేశారు ఏంటి, ఆ కేసు యొక్క డీటెయిల్స్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ వాట్ ఎవర్ ప్లాట్ఫామ్ కి ఇవ్వాలి. సో ఈ ఏఐ అనేది ప్రతి కేస్ ని అనలైజ్ చేసి ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నా సరే ఆ పెద్ద కేసెస్ ని కూడా
ఇదే ఇలాంటి కేసెస్ ఇంకెక్కడైనా వేరే కంట్రీస్ లో కానీ వేరే స్టేట్స్ లో కానీ ఏమైనా హ్యాండిల్ చేసి సక్సెస్ఫుల్ గా అయ్యారా? ఓకే, అయ్యారు అంటే ఇప్పుడు ఈ కేస్ నా పర్టికులర్ కేస్ కి ఆ కేస్ కి నేను ఎట్లా మ్యాప్ చేసుకొని ఒక ప్రోటోకాల్ క్రియేట్ చేసుకోవచ్చు అనేది ఏఐ హెల్ప్ ద్వారా ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఎంటైర్ ఈ కేసెస్ ని కానీ హెల్త్ కేర్ ని కానీ ఈజీ చేయొచ్చు. సో దాట్ కుడ్ బి వన్ గుడ్ సొల్యూషన్ దట్ ఐ కుడ్ థింక్ ఆఫ్. How accuracy it would be? No, you don't need to be super accurate because ultimately you're talking to a doctor. Correct. Doctor don't need, అంటే మనం కొద్దిగా అటు ఇటు కొన్నా డాక్టర్ కాబట్టి అరే ఏఐ నన్ను బిస్కెట్ చేస్తుందని డాక్టర్ తెలుస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఏఐ ఇస్ జస్ట్ పికింగ్ ద బెస్ట్ కేస్ ఫ్రమ్ ద డేటాబేస్. అంటే ఇప్పుడు నీ కేసు ఇది, ఇలాంటి కేసులే న్యూయార్క్ లో ఇలాంటిది ఒకటి ఉంది, లండన్ లో ఒకటి ఉంది అని చెప్పి తీసుకొచ్చి డాక్టర్ ముందు పెడుతుంది. వాళ్ళ ప్రోటోకాల్స్ డాక్టర్ ముందు పెడుతుంది. సో అది అల్టిమేట్లీ డాక్టర్స్ కాల్ అండ్ హౌ టు టేక్ ఇట్. ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ ఏఐ ఏంటి, డేటాబేస్ ని మొత్తం చూసి పొటెన్షియల్ సొల్యూషన్ ని ముందు పెడుతుంది. Exactly. సో ఎండ్ ఆఫ్ ద డే డాక్టర్ చాలా తెలివైన వాళ్ళే కాబట్టి హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. దట్ కుడ్ బి వన్ రెవల్యూషన్ దట్ ఏఐ కుడ్ డూ ఇన్ ద హెల్త్ కేర్. అండ్ నెంబర్ 2, AI in drug discovery. Okay. Yeah, AI could fasten the process of discovering new drugs anamata. Number 1, AI could enhance wellness part of human life anamata. Ante నీ DNA ప్రకారం ఆర్ నీ హెల్త్ రిపోర్ట్స్ ప్రకారం ఈ మైక్రో థింగ్స్ ని అనలైజ్ చేసి ఏ ఫుడ్ తినాలి, ఏ సప్లిమెంట్స్ వేసుకోవాలి అన్న వర్క్ కూడా చెప్పగలిగితే AI could add 5 to 10 years of human life anamata to humans, because we're doing preventive care anamata. And AI is able to detect cancers and diabetes well before the actual period. Recent news వచ్చింది. సో ఇట్లా ప్రివెంటివ్ హెల్త్ కేర్ లోను డ్రగ్ డిస్కవరీ లోను ఒకవేళ ఒక వెరీ కాంప్లెక్స్ సిచ్యువేషన్ అయిపోయి ఒక సిచ్యువేషన్ లోకి వచ్చినా సరే ఏఐ హెల్ప్ చేయగలదు అనమాట. ఆపరేషన్ చేయాలి, డాక్టర్ కి ఏం చేయాలో తెలియదు, బట్ వరల్డ్ లో ఉన్న థింగ్స్ అన్నిటిని చూసి డాక్టర్ కి కూడా హెల్ప్ చేసే రకంగా ఏఐ వస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏఐ కుడ్ ఇన్వెంట్ న్యూ ఫుడ్స్. ఓకే, ఫుడ్స్ దట్ కుడ్ బి యాంటీ ఏజింగ్ ఫర్ బాడీ అనమాట. దట్ కుడ్ బి లైక్ ఇప్పుడు రైస్ తింటే మనకి గ్లూకోజ్ ఎక్కువ ఓవర్ డోస్ అవ్వటం, ఇట్స్ నాట్ సూపర్ హెల్దీ అంటారు. ఏఐ కుడ్ ఇన్వెంట్ అ రైస్ విత్ ద బెనిఫిట్స్ ఆఫ్ సమ్ అదర్ మిల్లెట్స్, బట్ ఇట్ విల్ టేస్ట్ లైక్ రైస్. సో ఇట్స్ నథింగ్ బట్ molecules or biological molecules that humans need to replace so that ఆ రైస్ పార్టికల్ అనేది మనకి రైస్ టేస్ట్ ఉంటది, బట్ బెనిఫిట్స్ ఏమో మిల్లెట్స్ నుంచి వచ్చినట్టు ఉంటది. ఇలా మల్టిపుల్ న్యూ ఫుడ్స్ ని ఇన్వెంట్ చేయడం వల్ల విల్ లవ్ మనం డిజర్ట్ తింటాం, బట్ అల్టిమేట్లీ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. సో అలాంటి డిజర్ట్ ని క్రియేట్ చేయగలరా? సో AI could create. People are already working on things. AI is now is being used in discovering new foods and artificial meats and stuff like that. ఇప్పుడు నేను చెప్పిన 4 కూడా ఆల్రెడీ పీపుల్ ఆర్ యూజింగ్. సమ్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ యూజింగ్ AI to fasten up the drug discovery process, AI for wellness, AI for getting cancer thing before, all that. And Neuralink and ఇది ఎలా డిఫరెన్స్ అవుతుంది? I mean, what is Neuralink and Elon Musk converted కదా? Yeah. What is the major difference between this? See, ultimately Neuralink is a chip in your brain అనమాట. అంటే మన బ్రెయిన్ లో ఒక చిన్న మెమరీ కార్డ్ లాంటి, మెమరీ కార్డ్ కదా చాలా చిన్న చిప్ ని మనం పెట్టుకొని మన బ్రెయిన్ ని కంప్యూటర్ గనక కంట్రోల్ చేయగలిగితే ఏంటి, ఆర్ జస్ట్ థాట్ ని యూజ్ చేసుకొని మనం పనులు చేయించుకునేటట్టు ఏం చేయొచ్చు. జస్ట్ యువర్ థింకింగ్ అబౌట్ సంథింగ్, యువర్ థింకింగ్ ఆఫ్ మూవింగ్ దట్ bottle from place A to place B, you'll be able to do it anamata. That's the ultimate objective of Neuralink, and it's already successful. It's not future, people are already doing it right now with Neuralink. And Elon Musk చెప్పింది నిజమైతుంది అనుకుంటా, AI would be far dangerous. Yeah, combination of AI and Neuralink could be far more dangerous than we are expecting. Yeah, లైక్ మొత్తం కంప్లీట్ డిఫరెంట్ న్యూరో చిప్. మనం సినిమాలలో చూసినాం, ఇస్మార్ట్ శంకర్ అది నిజంగానే వస్తుంది ఇప్పుడు. అంటే ఇమాజిన్ ఆ చిప్ ఇస్ పవర్డ్ బై వన్ మోర్ AI. చిప్ ఇస్ పవర్డ్ బై గూగుల్ సర్చ్ ఆర్ వాట్ ఎవర్. అంటే
మనం ఆలోచిస్తే చాలు థింగ్స్ విల్ హ్యాపెన్. అంటే ఇమాజిన్ మనకి ఒక దమ్ బిర్యానీ చేసుకోవాలని ఉంది. యూఆర్ జస్ట్ గివింగ్ అ థాట్ హౌ టు మేక్ అ దమ్ బిర్యానీ. ఆ న్యూరల్ లింక్ విల్ బి యాక్టివేటెడ్. ఆ న్యూరల్ లింక్ తో ChatGPT వస్తుంది. ChatGPT మొత్తం మన బ్రెయిన్ కి, అంటే మనకి బయటకి రిపీట్ చేయదు, మన బ్రెయిన్ కి ఎట్లా చేయాలంటే చెప్పేస్తుంది అనమాట. ఇట్లా చేయాలి, బిర్యానీ ఇట్లా చేయాలని. సో యాజ్ ఇఫ్ మనకు ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న బిర్యానీ చెఫ్ లాగా మనమే బిర్యానీ మొత్తం. అండ్ దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి కదా. ఐ మీన్ ఐ డోంట్ నో, అంటే ఇంకా ఎట్లా వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ లైక్ ఇఫ్ యూ కన్సిడర్ దట్ చాలా రాబరీస్ అవుతాయి, మిస్గైడింగ్ చేయొచ్చు దాంతో. I could hack your Neuralink and you are now in my control. ఎగ్జాక్ట్లీ. ఆ రోబోట్ లైఫ్ అవుతుంది, చిప్ దియంగానే ఈ చిప్ బెటర్, రెడ్ చిప్ బెటర్ ఎట్లయితే అట్లా. ట్రూ. అంటే ప్రతి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ లో పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ ఉన్నట్టే దీంట్లో కూడా నెగటివ్స్ ఉన్నాయి. బట్ రైట్ పాలసీస్, గవర్నమెంట్స్ ఎట్లా దీన్ని హ్యాండిల్ చేయగలుగుతుంది అనేది చూసుకోకపోతే పెద్ద బిస్కెట్ అయితే. ఎగ్జాక్ట్లీ. సో కరెంట్ ఉన్న జనరేషన్ లో who will be a most powerful person with AI? Okay, in the world of AI, who is the most powerful person? What do you think? Sam Altman. Okay. In my opinion, Satya Nadella is the most powerful person in the world of AI right now. ఎందుకు అంటే శామ్ కదా కనిపెట్టింది. కనిపెట్టింది సామే, బట్ మొత్తం షోన్ రన్ చేసిన Satya Nadella అన్నమాట. బట్ Satya Nadella owns 51% of ChatGPT. I mean, like Microsoft owns 51% of ChatGPT. So if ChatGPT would have done it otherwise, why they tied up with Microsoft? Because they know Microsoft has great talent, great distribution that ChatGPT could get actual benefited from. So if Satya Nadella wants more than Sundar Pichai, more than Sam Altman, Satya Nadella could be the most powerful person. And ఎవరైనా కనిపెట్టినామండి ChatGPT లాంటి టెక్నాలజీని, మోస్ట్ పవర్ఫుల్ AI టెక్నాలజీని, బట్ సత్య కుడ్ బై ఇట్ అవుట్ అండ్ ఎసెన్షియలీ టేక్ ద కంట్రోలింగ్ పవర్ ఇన్ ఎనీ AI కంపెనీ దట్ హీ వాంట్స్. ఎగ్జాక్ట్లీ. మనీ ఉంది, పవర్ ఉంది, కంపెనీ ఉంది బ్యాక్ చేసేదానికి అన్నీ ఇప్పుడు. అండ్ మనము గూగుల్ మోనోపోలీని బ్రేక్ చేయడానికి కూడా చూస్తున్నాడు సత్య నాదెల్లా ఇన్ టర్మ్స్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. గూగుల్ మోనోపోలీ బ్రేక్ చేయడానికి దే కమింగ్ అప్ విత్ సర్చ్ జీపీటీ. లైక్ హౌ డస్ ది సర్చ్ జీపీటీ వర్క్స్? సో ఎండ్ ఆఫ్ ద డే, ఈ రోజు ఇప్పుడు మనం గూగుల్ సర్చ్ ఇంజిన్ లోకి వెళ్ళి ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు ఆస్క్, ఇట్ విల్ గివ్ యూ బంచ్ ఆఫ్ లింక్స్. ఒక 20-30 లింక్స్ ఇస్తుంది. యూ హ్యావ్ టు రీడ్ కపుల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆర్ కపుల్ ఆఫ్ వాట్ ఎవర్ అండ్ గెట్ థింగ్స్ సార్టెడ్ ఆల్ బై యువర్ సెల్ఫ్ అన్నమాట. కరెక్ట్. బట్ యూజువలీ సర్చ్ జీపీటీ ఏం చేద్దాం అనుకుంటుంది అంటే, ఈ 10-15 ఆర్టికల్లు నీ క్వశ్చన్ కి వచ్చేవి మొత్తం అదే చదివేసి నీ ఆన్సర్ ప్రిసైజ్ గా ఏంటి అనేది మీకు ఇచ్చేసి సోర్స్ లింక్స్ లాస్ట్ లో ఇస్తుంది అనమాట. ఓకే. సో ఇమాజిన్ యూ వాంట్ టు గెట్ ద టాప్ 5 ఈవెంట్స్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్. సో గూగుల్లో కొడితే ఏమిస్తుంది, ఒక్కొక్క టాప్ 5 లింక్స్ అని చెప్పి ఒక 10 సోర్సెస్ నుంచి లింక్లు ఇస్తూ ఉంటది. మనం ప్రతి లింక్ కి వెళ్ళి చూసుకోవాలి. వాట్ ఇఫ్ ఈ 20 లింక్స్ లో ఉన్న టాప్ 5 ని తీసుకొని ఒక పర్ఫెక్ట్ గా మనకే పర్సనలైజ్డ్ గా ప్రిపేర్ చేసి ఆన్సర్స్ దొరికితే ఎంత ఈజీగా ఉంటుంది. సో అలా ఇన్స్టెడ్ ఆఫ్ యూ రీడింగ్ 10 articles, ChatGPT is reading 10 articles to you and giving you an exact answer that you're looking for with source links. This is already being done by Perplexity already. Okay. అంటే ఇదేం కొత్తగా చేయట్లేదు ChatGPT. It's a proper copy pasted idea from Perplexity. Yeah, so, our team use that. Yeah, Perplexity is a huge, I think $5 to $10 billion company already. So దీని గురించి గూగుల్ కన్నా Perplexity భయపడాలి ఎక్కువ. So Google could implement the same thing with their search engine already. I think they are already doing. They already చేస్తున్నారు. ఎందుకంటే మీరు రీసెంట్ గా చూసే వాట్సాప్ లో, ఐ మీన్ నార్మల్ గూగుల్ లో ఏ టైప్ చేసినా ఫస్ట్ సర్చ్ AI సర్చ్ ఆన్సర్ ఇచ్చిన తర్వాత లింక్స్ వస్తున్నాయి. సో ఎగ్జాక్ట్లీ. సో సర్చ్ జీపీటీ వల్ల పెద్ద గూగుల్ మోనోపలీని బ్రేక్ చేయటం అదంతా ఐ డోంట్ బిలీవ్. గూగుల్ ఇస్ హ్యూజ్. అంటే కొద్దిగా లేజీ అయింది లాస్ట్ 3-4 years, బట్ నౌ ఇట్స్ ఆన్ రెడ్ అలర్ట్. సుందర్ పిచాయ్, co-founders of Google, is not actively working with company for the last 4-5 years, right? But the moment ChatGPT came in, they are coming to office right now. It's a code, it's a red alert at Google right now. So I mean, వాళ్ళు కూడా చాలా డెసిషన్ తీసుకొని వాళ్ళు కూడా వస్తున్నారు AI తోని, బికాస్ అన్ని వరల్డ్ కల్లా ఏఎస్ట్ డేటా ఎవరి దగ్గర ఉందంటే గూగుల్ దగ్గర ఉంది నెంబర్ 1 డేటా. బికాస్
Google Maps data and Google search data, Google emails data, every Android, Android. Yeah. Already chala data already on the Yeah. Definitely. The person who loses the AI war could be irrelevant 2 years low. So IBM lost the AI race. Right now, ఇప్పుడు IBM is not doing anything. So ఒక 5 to 10 years irrelevant అయిపోతాయి అనమాట ఆ కంపెనీస్ ఒకవేళ AI లూజ్ అయితే. So at least they have to survive in the world of AI. So that's why there are 3 companies that I think could be big. ChatGPT. ఇవన్నీ కాదు బ్రో. నాకు సక్సెస్ఫుల్ కంపెనీ అని ఏది అనిపించింది అంటే ఎన్విడియా. ఎందుకు అంటే 2019-20 వరకు వాళ్ళు సైలెంట్ స్లో ఫేజ్ లో పోతున్నారు. వన్స్ దే స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ దిస్ చిప్స్. ఎందుకు అంటున్నానంటే ఈ ChatGPT వాడడానికి ఈ చిప్స్ ఆర్ వెరీ యూస్ఫుల్. రైట్ నౌ అది ట్రిలియన్ బేస్డ్ కంపెనీ, ట్రిలియన్ క్రోర్స్ కంపెనీ. అది #1 ప్లేస్ లో ఉంది. యాపిల్ ని బీట్ చేసి, గూగుల్ ని బీట్ చేసి, మెటాని బీట్ చేసి దట్స్ #1 పొజిషన్. I think NVIDIA is successful, I'll say. Yeah, NVIDIA is bigger than India right now. India's economy would be somewhere around $2.53 trillion and NVIDIA is almost $3 trillion right now. Exactly. అది ఎంత పెద్దదంటే ఇండియా కన్నా పెద్దది. అంటే ఏంటంటే ఏ సర్చ్ జీపీటీ చేయాలన్నా, ఏ చాట్ జీపీటీ చేయాలన్నా, ఏ AI కంపెనీ కావాలన్నా అల్టిమేట్లీ దే నీడ్ చిప్స్ అండ్ chips were only being now manufactured by NVIDIA. Intel ఉండేది, but they are little outdated right now. NVIDIA is taking over. Exactly. So the more and more AI comes, అంటే AI ఎంత పెద్దగా అయితే NVIDIA అంత పెద్దగా అవుతుంది అనమాట. ఈ ప్రపంచంలో ఎవరు ఏ కంపెనీ బిల్డ్ చేయాలి, డేటాని ట్రైన్ చేయాలన్నా they need NVIDIA chips. True. So it is only going to, and not only that bro, వాళ్ళు ఒక నెక్స్ట్ జనరేషన్ చిప్ తీసుకురావడానికి ఓన్లీ రీసెర్చ్ గురించి 10 billion ఇన్వెస్ట్ చేశారంట బ్రో. 10 billion ఓన్లీ రీసెర్చ్ పర్పస్, నాట్ ఈవెన్ ఇంప్లిమెంటేషన్. దిస్ ఇస్ వెరీ నార్మల్ ఇన్ టెక్ స్పేస్. లైక్ ఇప్పుడు గూగుల్ క్వాంటమ్ కంప్యూటర్స్ ని కనిపెట్టడానికి దే వుడ్ హావ్ ఇన్వెస్టెడ్ $20-30 billion జస్ట్ ఆన్ ద రీసెర్చ్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటర్స్. ఓకే, సో యా $20-30 billion వరకు అవలీలగా ఖర్చు పెట్టేస్తాయి అనమాట ఓవర్ పీరియడ్ ఆఫ్ 4-5 years. ఇప్పుడు 2-3 trillion అంటే ఆబ్వియస్లీ 10 billion ఇట్స్ నాట్ ఎ బిగ్. వాళ్ళ వాల్యుయేషన్ లో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ పర్సెంటేజ్. ఎట్లయితే అంబానీ పెళ్లి ఖర్చు 0.01% ఆఫ్ హిస్ వెల్త్, $10 billion is 0.01% of whatever of his their wealth కదా. అండ్ వాట్ అబౌట్ ఇది AGI అంటే ఏంది బ్రో? వాట్ ఈస్ AGI? సో AGI ఇస్ జనరల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఇప్పుడు మన AI ఎట్లా ఇంటెలిజెంట్ అంటే ఇట్ నోస్ స్పెసిఫిక్ టాపిక్స్. కరెక్ట్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ వాటర్ బాటిల్ తీసుకుందాం. ఈ వాటర్ బాటిల్ పైన ఒక డిజైన్ ఉంది, ఒక లోగో ఉంది. AI will be able to create this logo or whatever the design right now with the capability it have. But what if ఈ వాటర్ బాటిల్ టెక్స్చర్ ఎలా ఉంటుందో AI కి తెలీదు. ఈ వాటర్ బాటిల్ యొక్క టెక్స్చర్ కానీ, ఈ వాటర్ బాటిల్ ఎలా ఉంది, వాట్ ఎవర్, ఈ జనరల్ ఇంటెలిజెన్స్ ఏఐకి లేదు. ఇట్ హ్యాస్ అ నారో ఇంటెలిజెన్స్. ఇట్ కుడ్ క్రియేట్ అ లోగో, బట్ దట్ లోగో మైట్ నాట్ బి అ గుడ్ ఫిట్ ఫర్ ద టెక్స్చర్ ఆఫ్ దిస్ వాటర్ బాటిల్. సో ఇఫ్ AI could have that general intelligence on how things work in general, along with the narrow intelligence of very specific topic level intelligence, that's AGI anamata. Okay. So AGI is where AI almost becomes like humans. Why we are humans? We are constantly connecting dots. అంటే మన ఇంటెలిజెన్స్ మనం ఎందుకు ఇంటెలిజెంట్ కొంటున్నాం అంటే ప్రతిదీ కనెక్ట్ చేసుకుంటూ we have a general intelligence that AI might not have right now. So if we could get AI right now to a place where it understands everything in general, it has more general knowledge, that is AGI. ఓకే. సో ఇవి ఎవరు కనిపెడుతున్నారు ఇప్పుడు? ChatGPT చేస్తుందా లేకపోతే ఎవ్రీవన్ ఇస్ ట్రైయింగ్? గూగుల్ ట్రై చేస్తుంది, ఫేస్బుక్ ట్రై చేస్తుంది, గూగుల్ తర్వాత మన ChatGPT ట్రై చేస్తున్నారు. ఎవ్రీవన్ ఇస్ ట్రైయింగ్. అల్టిమేట్లీ ఎనీ AI కంపెనీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎయిమ్ ఇస్ టు గెట్ AGI. ఎవరు ఫస్ట్ వస్తారు అనేది తెలియదు ఇంకా, బిగ్ క్వశ్చన్ మార్క్. అండ్ ఇందాక నువ్వు అన్నావు కదా బ్రో, ఒక 20-30 బిలియన్ ఖర్చు పెడుతుంది ఆన్ క్వాంటమ్ కంప్యూటర్స్. అంటే క్వాంటమ్ కంప్యూటర్స్ ఏంది, ఎందుకు అంతరం ఖర్చు పెడుతుంది జనరల్? సో ఇట్స్ అ హ్యూజ్ టాపిక్. మనం ఒక పాడ్కాస్ట్ ఓన్లీ క్వాంటమ్ కంప్యూటర్స్ మీద చేయొచ్చు ఇప్పుడు ఎలా అయితే AI చేసామో. బట్ జస్ట్ టు కీప్ ఇన్ పర్స్పెక్టివ్, రైట్ నౌ
గూగుల్ వాళ్ళు 2019 లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఒక బిగ్గెస్ట్ అన్సాల్వబుల్ మ్యాథ్ ప్రాబ్లమ్ క్వాంటమ్ కంప్యూటర్స్ కి ఇచ్చారు. ఓకే. ఆ ప్రాబ్లమ్ ని క్వాంటమ్ కంప్యూటర్స్ 200 seconds లో సాల్వ్ చేసింది. అండ్ ద ఎస్టిమేటెడ్ టైమ్ a supercomputer would need to solve exactly the same problem is 10,000 years. 10,000 years ఒక సూపర్ కంప్యూటర్ కి పట్టే ప్రాబ్లమ్ ని క్వాంటమ్ కంప్యూటర్ 200 seconds లో సాల్వ్ చేసింది. దట్ ఈస్ 1.5 trillion times faster. 100x కాదు, 1000x కాదు, 10,000, 1 million. It's not 10 million, 1 billion, 100 billion. It's absolutely 1.5 trillion times faster. So normal computer ki quantum computer ki తేడా ఏంటంటే they use quantum mechanics as a base mechanism. Okay. And then మనం చాలా గట్టిగా మాట్లాడుకోవచ్చు, but end of the day quantum computers is a kind of a computer which is super fast than the most advanced computer that we have right now. They use quantum mechanics as the base. So the person, and imagine AI is this powerful with our general supercomputers. How AI would be powerful? How much? And ఎంత powerful అయ్యి ఉండొచ్చు if we use quantum computers to create the next AI. Yeah. The one who cracks quantum computers, the one who cracks AGI, they can rule the world. Is going to rule the world. Combination of AGI and quantum computers could be singularity. సింగులారిటీ ఇస్ అ పొజిషన్ వేర్ ఆ తర్వాత ఏమవుతుంది అనేది మనకున్న కెపాసిటీ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ కి మనం గెస్ కూడా చేయలేం. సో ఏజిఐ ప్లస్ క్వాంటమ్ కంప్యూటర్స్ కుడ్ మీన్ అ సింగులారిటీ ఇన్ ద వరల్డ్. మీరు ఎలాంటి ప్రిడిక్షన్ చేస్తారు అంటే మీకు ఆల్రెడీ ఈ నాలెడ్జ్ ఉంది కాబట్టి నెక్స్ట్ 10 to 20 years లో వాట్ సార్ట్ ఆఫ్ చేంజెస్ విల్ హ్యాపెన్ ఇన్ ఎంటైర్ వరల్డ్? ఇండియా కాకుండా ఎంటైర్ వరల్డ్ ఎలాంటి చేంజెస్ రాబోతుంది? Everything as we know today will be changed. Like you take anything, manufacturing industry will be bunch of robots, right? 80% of white collar jobs will have no relevancy whatsoever. If you need to watch a movie, ఒక మూవీ చూడాలి అంటే నెట్ఫ్లిక్స్ లోకి వెళ్ళి నాకు ఇలాంటి మూవీ కావాలి అని చెప్తే నీకు పర్సనల్స్ గా ఒక మూవీ క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది నెట్ఫ్లిక్స్. You'll not watch movies that your friends are watching. You'll watch movies that you feel like watching, personalizedly made for you. Education will be personalized, healthcare will be personalized. నాకు ఫీవర్ వస్తే నేను జనరల్ డోలో వేసుకోను, నాకంటూ ఒక మెడిసిన్ ఒక కంపెనీ తయారు చేసి పంపిస్తుంది. అరే నీకు ఎప్పుడైనా ఫీవర్ వస్తే ఈ మెడిసిన్ వాడాలి, నీకు ఎప్పుడైనా కడుపు నొప్పి వస్తే ఈ మెడిసిన్ వాడు, ఈ ఫుడ్ నువ్వు తిను. ఈ ఫుడ్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసి కంపెనీస్ పంపించేస్తాయి. మేబీ కిచెన్స్ కూడా ఉండవు, ఎందుకంటే కంపెనీస్ విల్ నాట్ మాస్ మ్యానుఫ్యాక్చర్, కంపెనీస్ విల్ పర్సనలైజ్ ద హోల్ ఫుడ్ అండ్ గివ్ యూ. మన లివింగ్ సిస్టమ్ మొత్తం కస్టమైజ్ అయిపోతుంది. ఎవ్రీథింగ్ విల్ బి సూపర్ పర్సనలైజ్డ్ టు యువర్ DNA లెవెల్, టు యువర్ జీన్ లెవెల్, ఫ్రమ్ ఎడ్యుకేషన్ టు హెల్త్ కేర్ టు ఫుడ్ టు ఎనీథింగ్ యూ సే. అండ్ పీపుల్ విల్ లూజ్ జాబ్స్, బట్ అల్టిమేట్లీ ఐ ఫీల్ ఎనీ ప్రాబ్లమ్స్ ఉన్నా విల్ సీ అబండెన్స్ బికాస్ ఆఫ్ AI. And ఈ AI వల్ల ప్రాబ్లమ్స్ కూడా అవుతాయి కదా? What sort of problems you think it will happen? As we discussed, deep fakes is a problem. People will stop trusting information. Like అది నిజమా అబద్ధమా AI అనేది ఎంత డేంజరస్ అంటే it will create a fake news and will with the fake sources also. అంటే అరే ఇది నిజమో అన్న మనల్ని నమ్మించడానికి చాలా ఈజీ అన్నమాట. అది ఆల్రెడీ చేస్తున్నారు మనం. ఎగ్జాక్ట్లీ, మన వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. AI is only going to make it worse. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటే స్టాక్ మార్కెట్ గానీ ప్రిడిక్షన్ గానీ చాలా ఈజీ అయిపోతుంది కదా. వాట్ ఇఫ్ దిస్ గుడ్ టెక్నాలజీ విచ్ ఇస్ AI goes into the bad hands? People could create a virus that has no reverse button, and people could create virus that has no solution and kill half of the world just to sell their anti-note drug. Yeah. A good technology in the bad hands is always a bad technology. నాకు ఫ్యూచర్ లో కోవిడ్ అనవడతలేదు, ఇలాంటి వైరస్ tech virus. It's not a COVID virus, it's a tech virus that will happen. It's true. And just imagine like a Neuralink, quantum computers and AGI, అవి ఆలోచించుకుంటేనే ఫ్యూచర్ ఎట్లుంటుందని భయం అవుతుంది. అవి ఒక్కసారి ఇంప్లిమెంట్ అయితే ఎలా ఉంటుంది ఇంకా? It's very dangerous. The world is very unpredictable right now. Very, very unpredictable.
లైక్ దీనికి ఎలా ప్రిపేర్ అయి ఉండాలా, లైక్ జనరల్ ఆడియన్స్, లైక్ వీఆర్ అట్ 25s or 30s ఈ జనరేషన్ ఉన్నాం కదా, నెక్స్ట్ 10 years ఆర్ ఇంకా 20s వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అయి ఉండాలి? Yeah. Two things, individual level లో two things చేయాలి. ఒకటి, we should become more conscious. We should meditate. We should practice how intuition works. Understand ourselves very deeply. అంటే ప్రపంచంలో థింగ్స్ ని అర్థం చేసుకునే ముందు మనల్ని మనం అర్థం చేసుకోగలగాలి. గోయింగ్ లిటిల్ మోర్ స్పిరిచువల్, కాన్షియస్నెస్ ని అర్థం చేసుకోవడం షుడ్ బి మ్యాండేటరీ థింగ్. బికాస్ ఒక గ్రోసరీ డెలివరీ నుంచి ఒక యాప్ వరకు ప్రతిదీ 10 minutes లో అయిపోతున్నప్పుడు ఆల్ వీ హ్యావ్ టు డూ ఇన్ దిస్ ఏఐ ఎరా ఇస్ టు మేక్ డెసిషన్స్. కరెక్ట్, రైట్? డెసిషన్సే నువ్వు తీసుకోవాలి అనుకున్నప్పుడు యూ నీడ్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ బ్రెయిన్ స్పేస్ టు టేక్ like 10 decisions each minute. Your life is just taking decisions at one point of time, and more decisions you need to take, the more brain space you need. And more brain space etla vastadi? Obviously becoming little more conscious, meditation dharana. So అంటే నేనే చాలా అగైనెస్ట్ మెడిటేషన్ కి కొన్ని రోజులు క్రితం, కొన్ని రోజుల ముందు వరకు. బట్ నౌ ఐ ఫీల్ మెడిటేషన్ షుడ్ బి డన్ సో దట్ ఏఐ ఎరాలో you'll understand yourself, so that you'll know what you need from an AI. Number 1. Number 2, constant upskilling on AI. So that's what we do at Freedom with AI. Now we upskill people, entrepreneurs and professionals to be best at what they do by using AI. So constantly upskilling should happen. Asli AI ante enti, దాన్ని నేను ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, నా ఫ్యూచర్కి నేను ఎట్లా దీన్ని బెనిఫిట్ చేయించుకోవచ్చు అనేది అవ్వాలి. దిస్ ఈస్ ఆన్ ఇండివిజువల్ లెవెల్. On a government level, they should make mandatory AI upskilling mandatory in colleges, schools, and also at workplaces. Already working professionals, they should make AI upskilling mandatory with a certain percentage requirement. So, దానివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ జాబ్స్ ఉన్నోళ్ళు కూడా అరే గవర్నమెంట్ మ్యాండేటరీ చేసింది కాబట్టి నేను కొద్దిగా అప్స్కిల్ అయినా ఎగ్జామ్ పాస్ అవ్వాలి అనేది చేసి గవర్నమెంట్ ఏం చెప్పొచ్చు, ఓకే మీరు ఈ ఎగ్జామ్ పాస్ అయితే ఎవరైతే ఏఐ పొజిషన్స్ లో హైర్ చేసుకుంటున్నారో వాళ్ళకి నేను వీ కుడ్ రికమెండ్ యూ, అంటే కంపెనీస్ విత్ టాలెంట్ మేమే రికమెండ్ చేస్తాము అనేది చెప్పొచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ మీ దృష్టిలో అపార్ట్ ఫ్రమ్ చాట్ జీపీటీ, అంటే చాట్ జీపీటీ పెయిడ్ ఉంటుంది కదా, అన్పెయిడ్ కి పెయిడ్ కి వాట్ ఇస్ ద డిఫరెన్స్ అండ్ వాట్ ఇస్ ద అదర్ ఆల్టర్నేటివ్స్? ఎలాంటి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి? సో మనకి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ అని ఉంటుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కరెక్ట్. దాంట్లో చాట్ జీపీటీ 4 ఫ్రీగా వచ్చేస్తుంది. ఓ వావ్. సో ఏదైతే చాట్ జీపీటీ లేటెస్ట్ 4.0 వర్షన్ ఉందో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ లో యూ విల్ హ్యావ్ సమ్ co-pilot అనమాట. Microsoft Copilot. You could use that there. Okay. Absolutely free of cost. ChatGPT's alternative. And there is something called if you need mid-journey alternative or anything like that, Leonardo AI. Okay. You could use it for free. MS Designer. Both are free. In terms of creators, మనము క్రియేటివ్స్ కూడా మాట్లాడుతుంటే చాలా మంది క్రియేటర్స్ చాట్ జీపీటీ క్రియేటివ్స్ 4.0 లోనే క్రియేటివ్స్ వస్తాయి, అంటే ఫోటోస్ ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు. ఫ్రీ సోర్సెస్ ఏమున్నాయి? అదే మనం అనుకున్నట్టు కదా, ఇప్పుడు ఈ రెండు చెప్పాను కదా, ఎంఎస్ డిజైనర్ ఒకటి, లియనార్డో AI, ఈ రెండు క్రియేటివ్స్ ఇమేజ్ జనరేషన్స్ కూడా ఫ్రీగా చేస్తాయి. ఓకే. ఫర్ అవతార్స్, AI అవతార్స్ అండ్ AI వాయిస్, LLM Labs, వీడియోస్, video editing you mean, right? Oh yeah, video editing. Descript అని ఒకటి ఉంది. Okay. That is best for video editing. And Pictory అని ఒకటి ఉంది. అది కూడా good video editing tool. Adobe Podcast అనేది ఒకటి ఉంది. And that could be used to denoise the entire background, echo and all. So yeah, video editors కి ఫోటోని వీడియో కన్వర్ట్ చేయడానికి, ఫోటోని వీడియోగా కన్వర్ట్ చేయడానికి there is something called Runway ML. Okay. And there is something called Kyber.ai. Okay, Kyber.ai. Yeah, I know that. Yeah. మా ఆడియన్స్ కి ఏమైనా చెప్పగలుగుతావా, లైక్ ఫైనల్ థాట్స్, హౌ AI can help their life better? ఒకటే చెప్తున్నా, ఇప్పుడు గనక మీరు AI గురించి నేర్చుకుని అప్స్కిల్ అయితే యూ విల్ హ్యావ్ ద ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్. ఎలాగైనా AI గురించి నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు నేర్చుకుంటారా, 2 సంవత్సరాల తర్వాత మన ఉద్యోగాలు పోతున్నాయి, AI అప్స్కిల్లింగ్ మ్యాండేటరీ అయిపోయింది అన్నప్పుడు నేర్చుకొని హరిబరిగా నేర్చుకుంటారా అనేది మీ ఇష్టం. ఎప్పటికైనా అప్స్కిల్ అవ్వాల్సిందే. I would prefer you upskilling right now. Understand the world, become very conscious. AI upskilling and consciousness on your own self are the 2 things you have to do. If not, world is getting way worse than you and I am thinking.
So be very, very prepared for that AI era. థ్యాంక్స్ అవినాష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు మై పాడ్కాస్ట్. Thanks a lot. చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈరోజు. కొన్ని నాకు చాలా క్వశ్చన్ మార్క్స్ ఉండే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటర్స్ కానీ ఏజీఐ కానీ, అవి సాల్వ్ అయిపోయాయి ఇప్పుడు. అండ్ నా ఆడియన్స్ కి ఇప్పుడైతే చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ విల్ డూ వన్ మోర్ పాడ్కాస్ట్ ఆన్ ద క్వాంటమ్ కంప్యూటర్స్, ఓన్లీ ఆన్ ద క్వాంటమ్ కంప్యూటర్స్. అది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకు అంటే వీఆర్ అ ఫాస్ట్ మూవింగ్ జనరేషన్ నౌ. నిన్నేమైంది ఈ రోజు అట్లా లేదు, లైక్ కంప్లీట్లీ ఇస్ డిఫరెంట్. సో అలాంటి ఇన్ఫర్మేషన్ మా ఆడియన్స్ కి ఇద్దాము. అండ్ చాలా మంది ఈ పాడ్కాస్ట్ చూసే వాళ్ళు 100% షూర్ ఇట్స్ వర్త్ వాచింగ్ ఎంటైర్ 1.5 hour పాడ్కాస్ట్ ఫర్ షూర్. Yeah. Thanks. థ్యాంక్ యూ. థ్యాంక్స్. Thanks.